అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ విలువలేని పెళ్ళి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకటలక్ష్మి నాగరాజు దంపతులకి 3 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు వాసవి, రెండో అమ్మాయి పేరు భారతి, మూడో అమ్మాయి పేరు యజ్ఞ. వెంకటలక్ష్మి నాగరాజులకి పెద్దలు తినాగొడవ ఆస్తిపాస్తులు బాగానే ఇచ్చారు. అయితే వీళ్ళ ఇద్దరి జలసాలు దర్పాలు దర్జాలకి ఆ ఆస్తి ఏనాడో కరిగిపోయిందే. నాగరాజు పనికి వెళ్ళడు. వెళ్తే వెంకటలక్ష్మికి నచ్చదు. 24 గంటలు పడకటింట్లో కాపురం పెట్టాలి, లేదంటే నట్టింట్లో తనకు ఎదురుగా కూర్చోవాలి. ఇద్దరూ జోకులేసుకుంటూ టీవీలు చూసుకుంటూ గాసిప్స్ చెప్పుకుంటూ బతికేసే జంట వీళ్ళు. వీళ్ళ ఈ అన్యోన్య దాంపత్యానికి ఆ 3 ఆడపిల్లలు పుట్టారు. పిల్లలకి ఏ విషయాలు తెలియనివ్వకుండా పెంచటంలో వీళ్ళిద్దరూ దిట్ట. పిల్లల వరకు వాళ్ళ నాన్న ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, అది మాత్రమే పిల్లలకి తెలుసు. కాసేపు నాగరాజు అలా పిల్లలు వెళ్ళేటప్పుడు పిల్లల్ని స్కూల్ దగ్గర దించి నేను ఆఫీస్కి వెళుతున్నానని చెప్తాడు. ఆదివారం పిల్లలకి సెలవు, పండగలకి నాన్నకి సెలవు అని చెప్పుద్ది వాళ్ళమ్మ. దాంతో ఆ పిల్లలకి వాళ్ళ నాన్న అసలు ఏమీ చేయడనే విషయం ఒక కథగానే మిగిలిపోయింది. ఇలా రోజులు గడుస్తూ వీళ్ళు అప్పులు చేసుకుంటూ వచ్చి పిల్లల్ని పెంచి పెద్ద చేయడం మొదలుపెట్టారు. అప్పులు, జల్సాలు, దర్జాలు. వీళ్ళ దర్పాలకి డబ్బులు కావాలంటే ఇక బయటెక్కడ అప్పు పుట్టని టైము. ఆలోపు పెద్దమ్మాయి వాసవిదే అలా ఇంటర్మీడియట్ అయిపోయింది. పెద్ద పిల్ల ఇంటర్మీడియట్ అయిపోయి నెక్స్ట్ ఇంజనీరింగ్ అని ఎంసెట్ రాసుకుందామని అలా ప్రిపరేషన్స్లో ఉన్నటువంటి పెద్దమ్మాయిని తనకన్నా వయసులో 20 సంవత్సరాలు పెద్దవాడైన ఒక వ్యక్తికి ఇచ్చే వివాహం చేయటానికని వాళ్ళతో డీల్ మాట్లాడుకొని భారీగా కన్యాశుల్కం పుచ్చుకొని ఆ విషయం పెద్దమ్మాయికి తెలియనివ్వకుండా అసలు ఆ అబ్బాయిని చేసుకోవటమే నీ అదృష్టమని, వాళ్ళు డబ్బున్న వాళ్ళనే, ఆ అబ్బాయి ఏదో జాతకంలో దోషం ఉండటం వల్ల ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదని, వాళ్ళ అమ్మా నాన్నలు నిన్నెంతో బాగా చూసుకుంటారని చెప్పి పెద్దమ్మాయి నోరు నొక్కేసి వాళ్ళకి ఎదురు చెప్పేన్ని తెలివితేటలు లేవు, అమ్మా నాన్న తమ చెడేదో కోరతారు అని ఆలోచించేంత జ్ఞానవంతులుగాను వీళ్ళు పెంచలేదు. దాంతో పెద్ద పిల్ల పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయింది. చాలా చిన్న వయసులో వెళ్ళిపోగానే పెద్దమ్మాయికి వెంటనే ఇక గర్భం మీద గర్భాలు వచ్చాయి. వచ్చిన తర్వాత వెంటనే 2 పిల్లలు పుట్టుకొచ్చారు. ఆ తరువాత 3వ కాన్పులో కమల పిల్లలు. మొత్తం 4 పిల్లల తల్లి అయింది. 3 సంవత్సరాల్లో నిండా 20 వచ్చేపాటికి. వీళ్ళ దరిద్రాలు తెలిసే పెద్దమ్మాయి వాళ్ళ అత్తామామలు నిజంగానే ఆ అబ్బాయికి చిన్నప్పుడంతా ఆరోగ్యం బాగోక తర్వాత జాతకాల్లో దోషాలనే అలా వాళ్ళ కూతుళ్ళ బాధ్యతలన్నీ తీరిపోయిన దాకా కొడుక్కి పెళ్లి చేయకుండా ఉంచినా ఈ అమ్మాయి వయసులో చిన్నదైనా వాళ్ళ అబ్బాయిని చేసుకొని 3 ఏళ్లలో 4 పిల్లల్ని కంద కాబట్టి కోడల్ని తిట్టి కొట్టి ఏమీ అనేవాళ్ళు కాదు వాసవినే. వాసవి మొగుడు వయసులో పెద్దవాడైనా తన్ని పెళ్లి చేసుకుందని, పడుచు పెళ్ళాం పైగా అందంగా ఉంటుంది అనే దాంతో వాసవిని ఏమీ అనడు. పిల్లలన్నా పెళ్ళామన్నా కాస్త ప్రేమాభిమానాలు ఉంటాయి. తినా గొడవ వాళ్ళకు బాగానే ఉంది. అతనిదే ఒక గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి 4 రాళ్ళు బల్ల కింద బల్లపైన చేతులు పెట్టి ఎలాగో పోగేసుకొని కాస్త పొలాలు తినా గొడవ ఇల్లు వాకిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయినేమి రాసి రంపాను పెట్టే అత్తమామలు కాక ఆ అమ్మాయి కాలం అలా తోసుకొని వెళ్ళిపోతూ వాళ్ళే ఆ అమ్మాయిని పుట్టింటికి పంపించరు. ఎందుకంటే ఇక్కడికి పంపిన దగ్గర నుంచి వీళ్ళు ఒంటి మీద తాళి కూడా తీసుకొని అమ్ముకునే రకాలని వాళ్ళకి తెలిసి వాళ్ళు పెద్దమ్మాయిని అక్కడే ఉంచి చాలా బాగా చూసుకుంటారు. ఇక రెండో అమ్మాయి సంగతే. రెండో అమ్మాయి భారతికైతే పెద్దమ్మాయికి ఇచ్చినంత టైం కూడా ఇవ్వలేదు. రెండో అమ్మాయికి 10th క్లాస్ అయిపోయి పాపం ఇంటర్లో చేరదాం కదా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అమ్మాయిని వయసులో ఆ అమ్మాయి కన్నా ఒక 5-6 ఏళ్ళు పెద్ద అబ్బాయి, దానికి తోడు పుట్టుకతోనే కాలు అవుడున్న అబ్బాయితో కాంట్రాక్ట్ డీల్ మాట్లాడుకొని భారీగానే కన్యాశుల్కం పుచ్చుకొని ఆ పిల్లని ఇచ్చి చేసేశారు ఆ అబ్బాయికే. ఇదంతా నీ మంచి కోసమేనని, మనలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి చేసుకోవటం మన అదృష్టం అని చెప్తే భారతి అసలు అమ్మా నాన్నలకి ఎదురు చెప్పే మనిషే కాదు, తగని
మెతక. దాంతో పెళ్లి చేసేసుకుందే. కాలు ఆవిడన్న మాటే కానీ ఆ అబ్బాయి భారతిని కొట్టడం, తిట్టడం, అనుమానించడం, సాధించటం ఇలాంటివేమీ చేసే మనిషి కాదు. వాళ్ళకి స్థిరచరాస్తులకి ఏ లోటు లేదు. బాగా దిట్టంగా ఉన్నవాళ్ళు. ఆ అబ్బాయికి హ్యాండిక్యాప్డ్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. దానికి తోడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నలు పల్లెటూరులో ఉంటారు. వాళ్ళకి పొలాలు అవి కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడో మారుమూల ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చిన దగ్గర భారతి ఆ అబ్బాయి ఉంటూ ఇక 3 ఏళ్ళు తిరిగేపాటికి భారతికి కూడా 3 పిల్లలు పుట్టి ఆ అబ్బాయి కూడా పుట్టింటికి పంపించడం. కష్టమో నష్టమో తన భార్య తన బిడ్డలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు తోలేటటువంటి బండి అలాగే కారు తోలటం నేర్చేసుకొని భార్య పిల్లల్ని చూసుకుంటూ అవిటివాడైనా తన్ను పెళ్లి చేసుకొని ఒక్కరోజు దెప్పిన భార్య కాదు, చాలా మంచిదని భారత్ అంటే ప్రేమ అతనికి. పిల్లలున్నారు కాబట్టి పిల్లలు అవిటి వాళ్ళు కాలేదని భారతి వల్లే చక్కటి బిడ్డలు పుట్టారని పొంగిపోతాడు. భారతి వంట పని ఇంటి పని చూసుకుంటుంది. పనమ్మాయిలు ఉన్నారు, మిషన్లు ఉన్నాయి, బాధ లేదు. అత్తమామలు ఊరు నుంచి అన్నీ పంపిస్తారు. అవిటోడైన పిల్లోడిని చేసుకుంది. ఒక్కగానొక్క పిల్లోడైనా అవిటోడు పుట్టాడని ఎన్నాళ్ళు బాధపడ్డందుకు 3 మంచి పిల్లల్ని కందనే దాంతో కోడలంటే వాళ్ళకి అభిమానం. వాళ్ళు కోడల్ని ఒక మాట అంటం కానీ తిట్టడం కానీ కొట్టడం కానీ అలాంటివేమీ చేయరు. వాసవి అత్తగారోళ్ళు వాసవికి పెట్టిన నగలు పెట్టారు. భారతి అత్తగారోళ్ళు భారతికి భారీగానే పెట్టారు. కాకపోతే ఇద్దరిని మాత్రం వాళ్ళు కరాఖండిగా తేల్చి చెప్పింది ఒకటే, కష్టమైన నిష్ఠూరమైన వీళ్ళ అప్పగింతల్లో ఇక మీరే చూసుకోవాలి మా అమ్మాయిల గురించి అని చెప్పి మాకు అప్పచెప్పారు. కాబట్టి మీరు పుట్టింటికి మాత్రం వెళ్ళొద్దమ్మా, ఏమీ అనుకోవద్దు. మీ పుట్టింటి వాళ్ళని నమ్మి మేము మిమ్మల్ని మీ పుట్టిళ్ళకి పంపలేము. వెళ్ళేటప్పుడు మీరు మా ఇంటి నుంచి సినిమా లక్ష్మిలాగా వెళ్ళినా వచ్చేటప్పుడు జ్యేష్ఠాదేవుల్లాగా మొత్తం తెంపపోసి మిమ్మల్ని విధవరాళ్ళని పంపినట్టు పంపుతారమ్మా మీ పుట్టింటి వాళ్ళు. మీ వాళ్ళ మీద మాకు అంత నమ్మకం తల్లి, మీరు వెళ్ళొద్దనే నిర్మోహమాటంగా చెప్పేశారు మొగుళ్ళు అత్తింటి వాళ్ళు. దాంతో ఆడపిల్లలు అలా అత్తారిళ్లలోనే ఉంటూ మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తుల గురించి చూసుకుంటూ పుట్టింటి వైపు తల తిప్పి చూసేవాళ్ళు కాదు. ఇంత దాంట్లో చెల్లెలు యజ్ఞ అంటే పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి అభిమానం, ప్రేమ. దాంతో చెల్లెలికి మాత్రం ఫోన్ చేసి బాగున్నావమ్మా, ఎలా ఉన్నావో, మా బతుకులు ఇలా చేసేశారు, మా మొగుళ్ళు మంచోళ్ళు కాబట్టి మా బతుకులు ఎలాగో నెట్టేసుకుపోతున్నాయి, నువ్వన్నా జీవితంలో బాగా చదువుకోవే, చిన్నప్పటి నుంచి నీకు చదువు బాగా హబ్బుద్ది కదమ్మా, చదువుని నిర్లక్ష్యం చెయ్యబాకు, నువ్వు మాత్రం రేపొద్దున మంచోడిని చూసి నీకు అన్ని విధాలా తగిన అబ్బాయిని చేసుకో తల్లి అని అక్కలు ఎప్పుడన్నా 6 నెలలకోసారో 8 నెలలకోసారో సంవత్సరానికి ఫోన్ చేసినప్పుడు అది యజ్ఞకి చెప్పి 1 నిమిషం 2 నిమిషాలు ఫోన్ పెట్టేస్తారు వాళ్ళు. ఇలా కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ నిజంగానే పెద్దమ్మాయి కన్నా రెండో అమ్మాయి కన్నా వాళ్ళకి పెద్దగా చదువులు అవ్వలేదు, కానీ తెలివితేటలు కూడా లోకజ్ఞానం కూడా పెద్దగా లేవు. కానీ యజ్ఞ చిన్నప్పటి నుంచి చాలా బాగా చదువుద్దే. దానికి తోడు చాలా తెలివైన పిల్ల, మంచి పిల్ల, అమాయకత్వంతో పాటు అందంతో పాటు తెలివితేటలతో పాటు చురుకుదనం, దాంతోపాటు బాగా చదివే జ్ఞానం, ఇవన్నీ ఉన్నటువంటి అరుదైన అమ్మాయి యజ్ఞ. ఇక పిల్ల 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో చేరిన తర్వాత ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకుంది. ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకుంటే పెద్దదాన్ని రెండో దాన్ని నువ్వు ఇప్పుడు దాకా ఉంచలేదు, దీన్ని ఇప్పుడు దాకా ఉంచావేంది, ఎవడో ఒకరిని చూసి కట్టబెట్టేస్తే పేడ విరగడైపోద్ది అయితే అందే వెంకటలక్ష్మి. భలే దానివేనే, బంగారు బాతు గుడ్లు పెట్టుద్దే, దాన్ని ఒకేసారి కోసేసామనుకో లోపలే ఉండదు, రోజుకు గుడ్డు చొప్పున మనం తీసుకోవాలనుకున్నప్పుడు దాన్ని మేపాలి, బలం పెట్టాలి, ఆ తర్వాత అది పెట్టే రోజుకు గుడ్డు ఫలితాన్ని మనం అనుభవించాలి. అర్థం కాలేదయ్యా, ఇప్పుడు దానికి పెళ్లి చేసి పంపిస్తావు, ఎంత ఇస్తారో, పెద్దదానికి ఎంత నొక్కాం, రెండో దానికి ఎంత నొక్కాం, రేపు దీనికి అంతే నొక్కగలం, మన జల్సాలకి మన దర్జాలకి ఏం సరిపోతాయి, అదే దీన్ని ఏ బీటెక్కో ఏ ఎంటెక్కో దీనికి పెద్ద ఫీజులు కట్టక్కర్లా, మన కులం కింద స్కాలర్షిప్ వస్తుంది, దీనికి బాగా చదువుద్ది మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది, పై
అయినా ఏదో కొద్దిగా ఫీజులు కడితే సిగ్గుదాసుకునే గుడ్ల కొని పెడితే చాలు, ఎటు ముద్ద పెట్టే భారం మనకు తప్పదు కదా. ఇక ఆ తర్వాత ఇది చదువుకుంటే నెలకే 1,00,000 1,50,000 ఇది సంపాదించకపోదు, జీతం పెరక్కపోదు. నాకెటు దీనికి పెళ్లి చేసే ఉద్దేశము లేదు. మనం బతుకున్నంతకాలం ఇది క్యారెక్టర్లు ఇస్తానో చెడిపోయిందనో వాడి దగ్గర దొర్లి కడుపులు చేయించుకుందనో ఇలా మనమే పుకార్లు పుట్టించి ఆకాశరామన్న ఆకాశ సీతన్న ఉత్తరాలు రాశామనుకో, సంబంధాలు తెచ్చినట్టు బంధువుల దగ్గర చుట్టాల దగ్గర నాటకాలు ఆడతాం. ఆ సంబంధాలని మనమే ఫోన్లు చేసి ఉత్తరాలు రాసి, ఈ మధ్య వాట్సాప్లు మెయిల్స్ మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు కూడా బోల్డ్ వచ్చినాయి. టెక్నాలజీ డెవలప్ అయిందే. మనమే దానికి పెళ్లి కాకుండా చేశామనుకో, ఎన్నాళ్ళు ఉంటాయి కోరికలు. దాన్ని ఎవడేమంటే తిరగకుండా ఏ ప్రేమాయణాలు నడపకుండా, దానికి అసలు క్యారెక్టర్ పిచ్చి కాబట్టి మనం చెప్పకుండానే అది జాగ్రత్తగా ఉంటుంది. దాన్ని మహా అయితే కనుక ఒక 30 ఏళ్ల వయసు వచ్చే వరకు మనం ఇదే పని చేస్తూ కూర్చున్నామనుకో, ఆ తర్వాత శుభ్రంగా ఏదో ఒక సిచ్యువేషన్ చూసి ఒక డాక్టర్ మనం చూసి దీన్ని ఏ డాబా మెట్ల మేంచో తోసేసి కింద పడిందనుకో, తీసుకెళ్లి గర్భసంచి తీసేయించామనుకో, ఎటు పిల్లలు పుట్టని గొడ్రాల్ని ఎవడే చేసుకోవటానికి ముందుకొస్తాడు. ఉన్నంతకాలం మన చూసుద్దే, దాని శేష జీవితం మనం పోయిన తర్వాత ఏ ఉద్యోగమో చేసుకుంటూ ఏ పిల్లలు ఉన్నోడుకో 4వ సంబంధం 5వ సంబంధం వాడికి పెళ్ళంగానో ఉంపుడు గత్తిగానో పోద్దే. లేదు కోరికలు ఆపుకోపోతే ఇక ఎవడో ఒకడిని అలా ఉంపుడు గత్తిగా ఉండిపోయేవాడికి వాడిని సుఖపెడుతూ ఇది సుఖపడుతూ వాడి పిల్లలకి ఇది ప్రైవేట్ అమ్మ అవుతూ ఎలాగోలా జీవితాలు గడిపేసుకుంటా పోద్ది. మనమున్నన్నాళ్ళు అయితే గనక మనం దాని సొమ్ము తిని అనుభవించడం తప్పు కాదు కదా అనేపాటికి చాలా దూరం ఆలోచించావయ్యా. నువ్వందు కూడా నిజమే. మరి ఇత్తనం నీది, దాన్ని పొట్టలో వేసుకొని పెంచింది నేను. ఆ తర్వాత భూమి మీదకి నెప్పులు పడి తెచ్చాము. ఆ తర్వాత దానికి ముద్ద పెట్టి గుడ్డిచ్చి చదువు చెప్పించి ఆ మొక్కకి నీళ్లు ఎరువు వేసినట్టే కదా, వేసి పెంచాము. ఇప్పుడు అది చెట్టు అవుతుంది. ఆ చెట్టు అయ్యి రేపది కాయలు కాసే నాటికి ఎవన్నో ఆ కాయలు తెంపుకొనిస్తామా, మనమే తిని అనుభవించాలి కానీ అంది వెంకటలక్ష్మి. మరే నీకు ఇప్పుడు తెలిసిందే ఆ సంగతి అన్నాడు నాగరాజు. ఆ తరువాత ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది యజ్ఞకి. వచ్చిన తర్వాత ఎటు స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ ఉన్నాయి కాబట్టి ఒక సాదాసీదా నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు చదువుకునేటటువంటి ఒక కాలేజీలోనే ఆ అమ్మాయికి చాలా తక్కువ ఫీజుతో కాలేజీ సీట్ వచ్చింది. వెళ్ళి ఆ అమ్మాయి కాలేజ్లో జాయిన్ అవుతున్నాను నాన్న అంటే, అయ్యో భలే పనేనమ్మా జాయిన్ అవ్వు అని తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చాడు. అలా యజ్ఞ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ చదువుకుంటూ ఉండగా అదే క్లాస్లో అర్జున్ అని ఒక అబ్బాయి ఉంటాడు. చూడటానికి చాలా అందంగా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. అమ్మాయిలంతా కూడా ఇంజనీరింగ్కి వచ్చిన కొత్త, దానికి తోడు అందమైన మగాడంటే బాయ్ ఫ్రెండ్గా ఉండాలనో ఇక వాళ్ళతో కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేయాలనో అనుకునే వాళ్ళే ఈ జనరేషన్లో ఎక్కువ మంది. కాబట్టి అర్జున్ చుట్టూ తిరిగి చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేసిన, అర్జున్తో మాట్లాడాలని ట్రై చేసిన ఎవరి ప్రపోజల్స్ అర్జున్ ఓకే చేసేవాడు కాదు. దానికి తోడు అర్జున్ ఎవరితోనూ క్లోజ్గా ఉండటం, మాట్లాడటం, ఇంటరాక్టివ్గా ఉండటం ఇలాంటివి చేయడు. తనేంటో తన పనేంటో, అయితే క్లాసులో ఉంటాడో, లేదంటే ల్యాబ్లో ఉంటాడు, లేదంటే లైబ్రరీలో ఉంటాడు, లేదంటే ఒక్కడు చెట్టు కింద కూర్చొని చదువుకుంటాడు. అంతకు మించి అబ్బాయిలతోనైనా సరే ఎవరితో ఫ్రెండ్షిప్స్ చేయటం, లేదంటే వాగటం ఇలాంటివి ఉండవు. ఇదేది కాదంటే గనక అతను బాస్కెట్బాల్ ఆడతాడు. ఇక ఆ బాస్కెట్బాల్ కోర్ట్లో ఉంటాడు. చూడటానికి మనిషి బాగా జిమ్ బాడీ లాగా హైటు వెయిటు పర్సనాలిటీ, దానికి తోడు చాలా అందంగా కూడా ఉంటాడు. ఒకటి అలాంటి అర్జున్ని తాము ప్రేమించాలి, ప్రేమలో పడేలా చేయాలి, లేదా అతను ప్రేమించేలా చేసుకోవాలి అనేది అమ్మాయిలందరి టార్గెట్ ఆ కాలేజీలో. అయితే అతను మాత్రం ఎవరితో మాట్లాడడం. ఇలా ఒక రోజున వీళ్ళంతా కలిసి ల్యాబ్కు వెళ్ళారు. యజ్ఞ వెతుక్కుంటోంది ల్యాబ్లో చైర్ కోసం. అర్జున్ తన పక్కనే ఉన్నటువంటి చైర్ చూపించి కూర్చోమన్నాడు. అలా కూర్చున్న యజ్ఞ అర్జున్ వైపు అలా చూస్తుంటే తనే అసలు ఎవరిని పలకరించింది. యజ్ఞని హాయ్ అని పలకరించాడు. హాయ్ అన్నాక అర్జున్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. యజ్ఞ అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక కాసేపు ఆ చేస్తున్న వర్క్ గురించి మాట్లాడుకున్న తర్వాత అక్కడికి ల్యాబ్ టైం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు యజ్ఞ ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ నెంబర్ ఇవ్వచ్చుగా అని అడిగాడు. యజ్ఞ ఒక్కసారే అలా మొహం వైపు చూసి మీ నెంబరే చెప్పు అన్న తర్వాత చెప్పాడు. చెప్పిన తర్వాత నా నెంబర్ రింగ్ ఇచ్చాను చూడు అని
నీ నెంబర్ నేను ఫీడ్ చేసుకుంటాను, నా నెంబర్ నువ్వు ఫీడ్ చేసుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ హాయ్ హాయ్ అనే మెసేజ్లో, ఆ మెసేజ్ల్లో ఇద్దరు కాలేజ్కి సంబంధించిన విషయాలు, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఇద్దరి మధ్య ఒక మంచి పరిచయం కొన్నాళ్ళు, ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఆ పరిచయం మంచి స్నేహంగా మారింది. యజ్ఞ గబాల్న ఇంటికి అసలు ఏ ఫ్రెండ్స్ని తీసుకురాదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న గురించి అక్కలు చెప్పిన విషయాలు వినున్న తర్వాత తనకి ఎందుకో భయం అనిపించేది. కానీ అర్జున్ మాత్రం యజ్ఞని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ నాన్న మల్లేశ్వరరావుదే, ఆయనది ఒక చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగం. ఇక వాళ్ళకి ఉన్నదే అర్జున్ ఒక్కడే కొడుకు. ప్లానింగ్తో కన్నారు వాళ్ళు. 10 మందిని కని మనం ఆ 10 మందికి సరైన భవిష్యత్తులు ఇవ్వలేక మనం బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టడం కన్నా ఒకళ్ళని కన్నా ప్రయోజకుల్ని కనాలి అనే దాంతో అర్జున్ ఒక్కడనే కన్నారు. ఇక అర్జున్ వాళ్ళమ్మ టైలరింగ్ చేస్తుంది. అర్జున్ వాళ్ళకంటూ ఉంది ఒక సొంత ఇల్లు మాత్రమే. అందులో పై పోర్షన్లో వీళ్ళుంటారు, కింద 2 పోర్షన్లో అద్దెకిచ్చి ఆ వచ్చిన డబ్బుల్ని జాగ్రత్త చేసి వాళ్ళు అర్జున్ ఫీజులకి వాటికి వాడుతూ ఉంటారు. తినటానికి ఉండటానికి ఆయన ఉద్యోగం ఉంది కాబట్టి బాధ ఏమీ లేదు. వాళ్ళేమీ కోటీశ్వరులు కాదు. అలాగని చెప్పి ఒకళ్ళ మీద ఆధారపడి ఒకళ్ళను ముంచి అప్పులు చేసి తిని బతికే ఫ్యామిలీ కూడా కాదు. యజ్ఞని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు చాలా సాదరంగా ఆహ్వానించారు. రామ్మ అని వచ్చిన తర్వాత భోజనం పెట్టారు. నా స్నేహితురాలని పరిచయం చేశాడు. ఆ తర్వాత కూర్చుని మాట్లాడేటప్పుడు మధ్యతరగతి మానవులమమ్మ, మందే ఉంది, పొద్దున్నే లేస్తాం, లేచిన తర్వాత కష్టపడి పని చేసుకోండి, 4 రాళ్ళు కడుపులోకి వెళ్ళవు. ఇక సాయంత్రం అయ్యే పాటికే ఎప్పుడు ఇల్లు చేరదామా, భార్య బిడ్డలతో కాసేపు కూర్చుని సరదాగా మాట్లాడి టీవీ చూసి భోంచేసి పడుకుందామా అనేటటువంటి మధ్యతరగతి జీవితాలు. ఏ కూరగాయలు తక్కువ ఉన్నాయా, ఏ ఫ్రూట్స్ తక్కువ ఉన్నాయా తెచ్చుకుందాం బేరం ఆడుకొని అనుకునే మనుషులం. పిల్లల్ని చదివించుకొని ప్రయోజకుల్ని చేసుకుంటే చాలు అనుకుంటాం. జీవితాంతం కష్టపడి ఒక సొంత ఇల్లు, పిల్లల మీద ఆధారపడకుండా ఒక రిటైర్మెంట్ ప్లాన్ చేసుకుంటే చాలు అనుకుంటాం. పిల్లలు సంతోషంగా పెళ్ళై పిల్లలతో ఆనందంగా ఒకళ్ళ మీద ఆధారపడి చేయి చాపకుండా విలువగా సొసైటీలో బ్రతికితే చాలు అనుకుంటామమ్మ. మందేం ఉంది అని వాళ్ళు చాలా ప్రాక్టికల్గా మాట్లాడారు. యజ్ఞకి తమ కుటుంబంతో వాళ్ళను పోల్చి చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అనిపించింది. ఆ తరువాత ఒక రోజున అర్జున్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో యజ్ఞకి ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ చేస్తే అది కూడా చాలా స్పెషల్గా ప్రపోజ్ చేశాడు. అర్జున్ ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నావంటే ఆ కోర్సులో చేరాను, ఈ కోర్సులో చేరాను అంటే, ఏంటి మన ముందు ఇంజనీరింగ్లోనేగా ఎందుకు అన్ని కోర్సులు నేర్చుకోవటం, నేను ఇంటర్ నుంచి నేర్చుకుంటున్నాను, నాకు ప్లానింగ్ ఉందలే అని చెప్పేవాడు యజ్ఞకే. ఆ తరువాత చాలా స్పెషల్గా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఐ లవ్ యూ అని వచ్చి యజ్ఞ ఫోటో వచ్చి దాని కింద తను చెప్పాలనుకున్నదంతా కూడా వాయిస్ మెసేజ్లో తెలిసేలాగా పెట్టాడు యజ్ఞ ల్యాప్టాప్లో. ఏంటిదంతా అని అడిగింది యజ్ఞ ఫోన్ చేసే. డైరెక్ట్గా చెప్పాలంటే ధైర్యం సరిపోలేదు, ఏమనుకుంటావో అనిపించింది. స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ప్రేమేంటి అందరిలా చీప్గా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటావేమోనని అందుకే ఇలా చెప్పాను. నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు కూడా తెలియదు, నేనదే మాటల్లో ఎక్స్ప్రెస్ చెయ్యలేను. నేను ఒక్కటి మాత్రం చెప్పగలను, నిన్ను దేవతలా చూసుకుంటానని మాటల్లో చెప్పటమే కాదు, నేను నా గుండెల్లో పెట్టుకొని దేవతలా కొలుచుకుంటాను కూడాను అని చెప్పాడు అర్జున్. ఆ మాటకి ఏం మాట్లాడాలో ఒక క్షణం పాటు అర్థం కాలేదు యజ్ఞకి. ఎందుకంటే ఆల్రెడీ అక్కల పరిస్థితి బాలేదు. అమ్మా నాన్నలకి ఈ విషయం తెలిస్తే నానా రగడా చేస్తారు. దాంతో ముందు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపులు మూసేసి వచ్చిన తర్వాత ఆలోచించింది. నాకు కొంచెం టైం కావాలి అందే. ఎవడు ఎలాంటి వాడో ఎవడు మొహం మీద రాసి ఉండదు కదా. ఆ తర్వాత ఇక ఒక 2 సంవత్సరాల పాటు అర్జున్తో ఒక ఫ్రెండ్గానే ట్రావెల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిది, తను వాళ్ళ ఫ్యామిలీలో మింగిల్ అవ్వగలనా లేదా, వాళ్ళ అమ్మా నాన్న నటిస్తున్నారా, నిజంగానే వాళ్ళ క్యారెక్టర్లు అవేనా, అసలు అర్జున్ గురించి ఏంటి అనేది తెలుసుకుంది. నిజంగానే అర్జున్కి ఏ చెడు అలవాట్లు లేవు.
లేవు. చదువు తప్ప మరో ప్రపంచము ఉండదు. ఎప్పుడు ఏదో దాని గురించే చదువుతూనో లేదంటే ఏదో ఒక దాని గురించి ల్యాప్టాప్లో సెర్చ్ చేస్తూనో వర్క్ చేస్తూనో అది కాదంటే యజ్ఞతో మాట్లాడుతూనో ఉంటాడు. పెద్దగా ఫోన్లు వాడే అలవాటు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ లాంటి వాడే అలవాట్లు, అడ్డమైన వాళ్ళతో సొల్లువాగుడు వాగే అలవాట్లు ఈ జనరేషన్ అబ్బాయిలకు ఉన్నట్టు డ్రగ్స్ అని, సిగరెట్లని, పబ్బులని, క్లబ్బులని, ఎంజాయ్మెంట్లని, బైక్ రైడ్లని, ప్యాకాట్లని, రమ్మీలని, బెట్టింగ్లని, అమ్మాయిలతో వన్ నైట్ స్టాండ్లని, లవ్ అఫైర్లని, బ్రేకప్లని ఇలాంటివేవి అర్జున్ లైఫ్లో ఉండవు. దాంతో యజ్ఞకి అర్జున్ని నో అంటానికి ఏ రీజను లేదో. దానికి తోడు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే వాళ్ళమ్మ చాలా చాలా ఉత్తమోత్తమురాలు ఆవిడ. మల్లేశ్వరరావు చాలా మంచోడు అర్జున్ తండ్రే. ఎక్కడ ఇంకొకళ్ళు పుడితే అర్జున్ని వాళ్ళు హ్యాపీ లైఫ్ ఇచ్చి పెంచుకోలేమేమోనని వాళ్ళే ఒకే పిల్లాడితో పిల్లలే పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని వాళ్ళ పంచప్రాణాలు అర్జున్ మీదే పెట్టుకుంటూ చిన్నప్పటి నుంచి కొడుకుని చాలా నీతి నిజాయితీతో విలువలతో సంస్కారంతో పెంచుకొచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు. ఎవరైనా అన్నం మొత్తం పట్టుకొని చూడక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే చాలు ఉడికిందో ఉడకలేదో అన్నట్టు అమ్మా నాన్నల్ని పట్టి ఎక్కడో పండిత పుత్ర పరమసుంఠ అన్నట్టు వెధవలు అక్కడక్కడ పుడతారు తప్ప దరిద్రపు సంత. ఇక చాలా వరకే అమ్మా నాన్నల్లో ఎవరో ఒకళ్ళ మంచి గుణాలే పిల్లలకు వస్తాయి. అమ్మా నాన్నలు ఇద్దరూ మంచి వాళ్ళు అయినప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి? అలా అర్జున్ చాలా మంచోడనే యజ్ఞకి తెలిసిందే. బీటెక్ అయిపోయిన తర్వాత నేను పీజీలో చేరుతున్నాను, నువ్వు చేరొచ్చుగా యజ్ఞ అన్నాడు అర్జున్. పీజీ అంటే ఫీజులు, అది కూడా మనం ఎంట్రన్స్ రాస్తే మెరిట్ మీద సీట్ వస్తుంది, నేను రాస్తున్నాను నువ్వు కూడా రాయని తనతో పాటు కూర్చోబెట్టి ప్రిపేర్ చేయించాడు. ఆ అమ్మాయి కూడా సేమ్ అర్జున్ చదివే కాలేజీలో సీట్ వచ్చిందే. కూతురు పీజీ చదివితే 4 రాళ్ళు ఎక్కువ వస్తాయి అనే దాంతో అది కాస్త పెద్ద కాలేజీలో సీట్ వచ్చిందంటే ఇంకాస్త ఎక్కువే వస్తుందనే వెంకటలక్ష్మి, నాగరాజు నింపాదిగా ఉన్నారు. అలా యజ్ఞ స్కాలర్షిప్లు తక్కువ ఫీజుతోనే పీజీలో జాయిన్ అయిందే. ఇద్దరూ కలిసి అలా చదువుకోవటం మొదలు పెడితే ఒక రోజున యజ్ఞ అర్జున్కి ఐ లవ్ యూ టు చెప్పిందే. ఎవరైనా చెప్తే అమ్మాయిల్ని హక్ చేసుకునో లిప్ కిస్సులు పెట్టుకునో లేదంటే కనుక వాళ్ళని ఎత్తి తిప్పేసో వాళ్ళ మీద పూల వర్షాలు కురిపించో అవన్నీ చేస్తారు. కానీ అర్జున్ మాత్రం యజ్ఞని కౌగిలించుకొని వెక్కి ఏడ్చేశాడు. యజ్ఞకి ఏమైందో అర్థం కాక దగ్గరికి తీసుకొని కళ్ళల్లో నీళ్లు తుడిచే, ఏమైంది అర్జున్ అంటే, నేను నిన్ను ఎంత ప్రేమించానో నీకు కూడా తెలియదురా, నా ప్రాణం నువ్వు ఒకటే అన్నంతగా ప్రేమించాను, నువ్వెక్కడ నో అంటావో, నేను నీ లైఫ్లో ఎక్కడుండనో, నువ్వు నా లైఫ్లో నుంచి ఎక్కడ దూరం అయిపోతావో అనే ఒకవైపున నేను ముళ్ళ కిరీటం లాంటి బరువుని నా మనసులో మోస్తున్నాను ప్రతి క్షణం అనేపాటికి, అంత ప్రేమించావా నన్ను నువ్వు అని అడిగిందే. ఎంత ప్రేమించానో నీకు నేను చెప్పినా అర్థం కాదని ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్పాను. నువ్వు నా ప్రాణం, నువ్వు నా సర్వస్వం, నువ్వు నా జీవితం, నువ్వే లేకపోతే నేను లేను అన్నాడు అర్జున్. అంత ఎమోషనల్ అని, అంత సెన్సిటివ్ అని, అర్జున్ నిజంగా అంత ఒక మనిషిని ప్రేమిస్తాడని యజ్ఞకి అప్పుడు దాకా తెలియదు. దాంతో అసలు అలాంటి అబ్బాయి ఊహల్లో కలల్లో ఎక్కడో తను ఎప్పుడో బుక్స్లో చదివి ఇలా ఉండేవాళ్ళంట ఒకప్పుడు అని వినటమే తప్ప అలా ఉండే అబ్బాయి తన లైఫ్లోకి రావటం నిజంగా ఆశ్చర్యం అనిపించింది యజ్ఞకి. ఆ తర్వాత ఇద్దరు చాలా ప్రేమించుకున్నారు. కానీ ఆ ప్రేమ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది, లిమిట్స్లో ఉంటుంది, లిమిటేషన్స్లో ఉంటుంది. దగ్గరికి తీసుకుంటాడు, ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు, గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, భుజం మీద పడుకోబెట్టుకుంటాడు, దగ్గరుండి చదివిస్తాడు, ఎక్కడ యజ్ఞని తగ్గనివ్వడు, ఎవరు ఒక్క మాట అనకుండా ప్రొటెక్టివ్గా చూసుకుంటాడు, కేర్ తీసుకుంటాడు. ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు, ఇంపార్టెన్స్ ఇస్తాడు, సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు. ఆ అమ్మాయికి ఒంట్లో బాగోకపోతే తల్లడిల్లిపోతాడు. పీరియడ్ టైమ్స్లో కూడా ఆ అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆల్మోస్ట్ యజ్ఞని తనే పిక్ చేసుకుని తనే తీసుకెళ్ళి డ్రాప్ చేసి వస్తూ ఉంటాడు రోజు వాళ్ళ సందు చివర. యజ్ఞకి ఇంత కష్టం కలగనివ్వడు. యజ్ఞకి ఖరీదైనే కాపోయినా తన స్తోమత తన స్థాయికి సరిపోయేలాగా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసిన తర్వాత ఒక గోల్డ్ రింగు, అలాగే ప్రపోజ్ చేసిన తర్వాత
తర్వాత యజ్ఞ కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటే బాగుంటుందని పట్టీలు, అలాగే చేతికి ఒక గోల్డ్ బ్రేస్లెట్, ఆ అమ్మాయికి మెడలో ఒక చైను, అలా గోల్డ్వే. ఎటు అర్జున్ అదని ఇదని ఏదో ఒకటి ఆన్లైన్లో పార్ట్ టైం వర్క్స్ చేయటమో, లేదంటే కనుక ఎవరికైనా అలా ఎగ్జామ్స్కి ముందు కొన్నాళ్ళు ట్యూషన్ చెప్పటమో చేసి ఆ డబ్బులు దాచిపెట్టి యజ్ఞకో ఫోన్ అని, చెప్పులని, బట్టలని, తన స్థాయికి స్తోమతకి తగినట్టుగానే చిన్న చిన్న వస్తువులు ఆ అమ్మాయి వద్దు మొర్రో అంటన్నా తీసుకోకపోతే నా మీద ఒట్టని, నువ్వు నేను వేరు వేరు కాదని, నువ్వు తీసుకోనంటే నేను వదిలేస్తానా అని, అలా వదిలేస్తే మన ప్రేమకు అర్థం ఏంటని ఆ అమ్మాయికి బ్రాండెడ్ వాచ్ కొంటాం. అలా ఆ అమ్మాయి గురించి చాలా పట్టించుకుంటాడో, ఆ అమ్మాయికి ఎంత కష్టం కలగనివ్వడో, కళ్ళల్లో నుంచి చుక్క చుక్క కన్నీరు రానివ్వడో, ఎవరూ యజ్ఞ వైపు కన్నెత్తి కూడా చూడనివ్వడం, అంత ప్రేమగా చూసుకుంటూ మొత్తానికి వీళ్ళ పీజీ వస్తుంది అనగా, ఇంకా కరెక్ట్గా పీజీ ఒక 3 నెలలు ఉందనగా, ఒక రోజున అర్జున్ యజ్ఞ చేయి పట్టుకొని ఇక ఇట్రా నాతో పాటు అనే ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూడమని అప్పటిదాకా కళ్ళు మూసి తీసుకెళ్ళిన వాడు కళ్ళు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే యజ్ఞ ఏంటిదే అని వచ్చిన మెయిల్ చదివితే అందులో అర్జున్కి పార్ట్నర్షిప్ ఇస్తూ అర్జున్ చేసిన ఏదో ప్రాజెక్టుని వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమనమని, ఆ ప్రాజెక్టు తాము కొంటామని వాళ్ళు చెప్పారు. దానికి తోడు అర్జున్కి చాలా పెద్ద జాబ్ ఇస్తామని, లక్షల్లో జీతం ఇస్తామని, తనతో పాటు తన టీమ్మేట్ ఎవరైనా ఒకళ్ళని తెచ్చుకోమనమని వాళ్ళు అన్ని డీటెయిల్స్ అందులో పంపించారు. అయితే ఏంటిదంతా అని అడిగింది యజ్ఞ. అడిగితే వెంటనే తను చేసిన ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి చూపిస్తే అవ్వా అని నోటి మీద చెయ్యేసుకొని, అసలు తన కళ్ళు తానే నమ్మలేనట్టు తన తానే గిచ్చేసుకొని అర్జున్ మెడవాటేసుకొని అర్జున్ని ముద్దులు పెట్టేసుకొని అర్జున్ చుట్టూ గిరగిర తిరిగేసి నిన్ను నేను ఎత్తలేను అని చెప్పి అర్జున్ను పట్టుకొని చేతులు గుండ్రంగా తిప్పేసి, నువ్వే నిజమే ఇదంతా సాధించింది అని అడిగితే, ఎలారా ఎప్పుడురా మాట మాత్రమైనా నాకు చెప్పలేదే అని అడిగింది. ఆ మాటకి అర్జున్ యజ్ఞని కూర్చోబెట్టాడు. ముందు నువ్వు కూల్ అవ్వు అన్న తర్వాత, పుట్టింది కోటీశ్వర్లైన అమ్మా నాన్నలకు కాదు, కానీ ఆత్మాభిమానం సంస్కారం ఉన్న అమ్మా నాన్నలకి పుట్టి పెరిగాను. లైఫ్ మనం ఎలా స్టార్ట్ అయ్యామన్నది కాదు, మనం ఎలా పోతామన్నదే నా వరకు ఇంపార్టెంట్. అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు చేసే మనం పైకి రావాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇచ్చినటువంటి బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం సరిగ్గా వాడితే, మనం దాన్ని సరిగ్గా వర్క్ చేయించగలిగితే గనక మనం అనుకున్న శిఖరాల్ని చేరుకోవటం పెద్ద కష్టం కాదనిపించింది. నా 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయాలనే థాట్ వచ్చింది. దానికోసం ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో సంతోషాలు వదిలేసుకున్నాను. నేనెప్పుడూ అందరిలాగా సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, ఒక సిగరెట్ స్మోక్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ చేద్దాం, ఒక పెగ్గు ముందేద్దాం, ఒకరోజు బెట్టింగ్ వేద్దాం, ఫ్రెండ్స్తో కలిసి చిల్అవుట్లు అవుదామని ఎప్పుడూ అనుకోలేదు యజ్ఞ. నేను ఎప్పుడైతే నా 10th అయిపోయిందో ఆ రోజు నుంచి చాలా కోర్సులు నేర్చుకున్నాను, చాలా బుక్స్ చదివాను, చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాను. ఈ ప్రాజెక్టు కోసమని అహోరాత్రాలు కష్టపడ్డాను. అమ్మా నాన్న నా చదువుకి స్పెండ్ చేయటమే వాళ్ళకి కష్టం. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రాజెక్టు మీద కోట్ల రూపాయలు పెట్టాలి అంటే అది వాళ్ళ వల్ల కాదు. దాంతోనే ఈ ప్రాజెక్ట్ని చాలా కంపెనీలకు పంపించాను. అందులో చాలా కంపెనీల వాళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్ మరీ చాలా భయంకరంగా పెట్టి కొంతమంది తక్కువ రేటుకి దీన్ని తీసుకుందాం అనుకున్నారు. అలా కాకుండా ఈ కంపెనీ వాళ్ళు నాకు తగినట్టుగా రేటుని వాళ్ళు కోట్ చేశారు. దాంతోపాటు ఇక నాకు పెద్ద సెక్టార్లో జాబ్ ఇస్తానన్నారు. నాతో పాటు మరొకళ్ళని నా టీమ్మేట్గా తెచ్చుకోవచ్చు అని చెప్పారు. ఇక అదే కాకుండా నా లైఫ్ ఈ ప్రాజెక్టుతో సెటిల్ అయిపోతుంది. ఎంతకన్నా ఏం కావాలి చెప్పు? ఇదంతా నేను చేయటానికి, ఇదంతా నేను సాధించటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం ఎవరో తెలుసా? ఇంజనీరింగ్కి వచ్చిన ఫస్ట్ రోజు అనుకోకుండా క్లాస్లో ఉన్న వాళ్ళందరినీ చూశాను. ఎందుకో తెలియదు, నాకెవరూ కరెక్ట్ అనిపించలేదు. కానీ నీ దగ్గర నుంచి నా కళ్ళు కదలనన్నాయి. నేను నిన్ను మహారాణిలా చూసుకోవాలి. మనమేమీ బోర్న్ విత్ డైమండ్ స్పూన్స్ కాదు. అలాగని ఏదో నేను ఒక
60-70 వేలు, నువ్వు ఒక 60-70 వేలు తెచ్చుకునే చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మెల్లగా సేవింగ్స్ చేసుకొని ఓ సొంత ఇల్లు, లేదంటే కనుక అమ్మా నాన్న ఇచ్చే ఇల్లు ఉంది కాబట్టి అది అమ్మి ఇంకాసిన డబ్బులు వేసి ఇంకో మంచి ఇల్లు, ఆ తర్వాత సేవింగ్స్ చేసుకొని లోన్లో ఈఎంఐల్లో ఒక కారు ఫోను అలా కొనుక్కుంటూ ఆ తర్వాత ప్లాన్ చేసుకొని పిల్లలకంటూ బ్రతికే బ్రతుకు కాదు నేను నీకు ఇవ్వాలనుకుందే. నేను దేవతలా చూసుకుంటానన్నాను, మహారాణిలా చూసుకుంటానన్నాను. నేను నిన్నెంత ప్రేమించానో నీకు తెలియదని ఎందుకు చెప్పానో తెలుసా? నిన్ను అపురూపంగా కాలు కింద పెట్టకుండా చూసుకోవాలనే ఇంత కష్టపడ్డాను. రేపు వాళ్ళ దగ్గరికి మన ఎగ్జామ్స్ అయిపోగానే నేను వెళ్తే కరెక్ట్గా అక్కడ నేను వర్క్ చేయాల్సిందే ఒక్క 15 to 20 డేస్ ఉంటుంది. ఆ 20 డేస్ నేను వర్క్ చేసి వాళ్ళకి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఆ తర్వాత డాక్యుమెంటేషన్ అదంతా చేయించుకొని వాళ్ళిటు ఒకళ్ళని తెచ్చుకోమన్నారు. ఎవరినో ఎందుకు, నేను మీ ఇంట్లో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకొని నిన్నే తీసుకొని వెళ్తాను. ఇద్దరికి లక్షల్లో జీతాలు వస్తాయి. దానికి తోడు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వాళ్ళు కోట్లు పెట్టి కొనుక్కుంటారు. కొనుక్కోవటంతో పాటు నాకు పార్ట్నర్షిప్ కూడా ఇస్తామన్నారు. పార్ట్నర్షిప్ అమౌంట్ వస్తుంది, మన ఇద్దరికి శాలరీలు వస్తాయి. దాంతోపాటు ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు పెట్టి మనం సెక్యూర్డ్ లైఫ్గా మంచి విల్లా, కారు, ఆ తర్వాత అమ్మా నాన్నల్ని మనతోనే ఉంచుకొని హ్యాపీగా చూసుకోవచ్చు. నాన్న అలసిపోయాడు రా జాబ్ చేసి చేసి చేసి. అమ్మ కాళ్ళు మిషన్ కుట్టి 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 ఆ కాళ్ళు ఇక పని చేయవేమో అనిపించేస్తుంది ఒక్కోసారి నాకు. ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన కష్టాలకి తెరదింపేయాలి. నిన్ను అన్నిటికన్నా అందరికన్నా ముఖ్యంగా చాలా అపురూపంగా చూసుకోవాలి. నీ కాలు కూడా కందనివ్వను యజ్ఞ, నా గుండెల మీద పెట్టి నడిపించుకుంటానురా నిన్ను. నువ్వంటే నాకెంత ప్రాణమో తెలుసా, నువ్వు నా జీవితానివే అని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే ఎప్పుడూ లేందే యజ్ఞ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. అర్జున్ని కౌగిలించుకొని పొగిలి పొగిలి ఏడ్చింది. పుట్టిన దగ్గర నుంచి ప్రాక్టికల్గా పెంచడమే తప్ప అమ్మా నాన్నలు ఎప్పుడూ తనని క్లోజ్గా పెంచింది లేదు, దగ్గరికి తీసుకుంది లేదు. అక్కలిద్దరు లైఫ్ అమ్మా నాన్నలు ఇలా డిసైడ్ చేసేసి పెళ్ళిళ్ళు చేసి పంపించేశారు. అక్కలు పూర్తిగా ఆ పెళ్ళిళ్ళతో పుట్టింటికే శాశ్వతంగా దూరం అయిపోయి అత్తళ్ళల్లోనే పడి బ్రతుకుతున్నారు. బావలు మంచివాళ్ళు కాబట్టే వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించాల్సిన దిగులు లేదు. నా లైఫ్లోకి ఎలాంటోడు వస్తాడో అనుకున్నాను అర్జున్, కానీ నీ అంత మంచోడు నా లైఫ్లోకి వస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏ జన్మలో నేను దేవుడికి ఏ నోము నోచానో ఏ పూజ చేశానో కానీ మీ అమ్మా నాన్నలాంటి, నిజం చెప్పాలంటే నాకున్న అమ్మా నాన్నలు ఎప్పుడూ మీ అమ్మా నాన్న నీతో ఉన్నట్టు నాతో ఉన్నట్టు వాళ్ళు ఎప్పుడూ ఉండరు. ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, వాళ్ళకి ఏదీ ఉండదు. ఏదో కన్నారు, పెరిగాం, పెంచేశారు, ఇలా గడిచిపోతుంది అంతే. కానీ మీ అమ్మా నాన్న కళ్ళల్లో నేను నిజమైన ప్రేమని చూసా, అభిమానాన్ని చూసా, గౌరవాన్ని చూసా. అలాంటి ఇంటికి కోడలుగా రావటం కన్నా ఇంకా నాలాంటి అమ్మాయికి అదృష్టమే ఉంటుంది. నీలాంటి వాడికి భార్య కావటం కన్నా ఇంకా నేను నా జీవితంలో కోరుకునేదే ఉంటుంది. నువ్వు ఎలా అనుకుంటే అలాగే చేద్దాం అంది యజ్ఞ. ఆ తర్వాత వీళ్ళు మొత్తానికి చదివేసి ఆ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 4 రోజులకే ఇక బయలుదేరాల్సిన టైం వచ్చింది. అర్జున్ తీసుకెళ్లాల్సిన మొత్తం రెడీ చేసుకున్నాడు. రెడీ చేసుకున్న తర్వాత యజ్ఞకి ఫోన్ చేసి బస్సు దగ్గరికి రావారా అన్నాడు. రావారా అంటే ఎందుకు రాకుండా ఉంటాను అని అర్జున్ కోసమని తను రూపాయి పోగు చేసి పిల్లలకి ట్యూషన్ చెప్తున్న విషయం అర్జున్ దగ్గర దాచిపెట్టి అలా ట్యూషన్ చెప్పిన డబ్బులు పెట్టే అర్జున్ కోసం ఒక వాచ్ కొందే, బ్రాండెడ్ వాచ్. దాంతోపాటు ఒక బ్రేస్లెట్ తీసుకుంది, గోల్డ్ బ్రేస్లెట్ తీసుకొని అవి 2 తీసుకొని అక్కడ బస్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఎదురు చూస్తుంటే బిడియంగా నుంచోనుంటే ఎందుకమ్మా టెన్షన్ పడతావు, ఎందుకు కంగారు పడతావు, మా వాడు నిన్ను మా ఇంటికి తీసుకొచ్చిన రోజే చెప్పాడు నువ్వంటే ఇష్టమని, నిన్ను ఇష్టపడుతున్నానని, నువ్వు చాలా మంచి పిల్లవనే, నీలాంటి అమ్మాయి మా ఇంటికి కూతురుగా కాదు, కోడలుగా కాదు, కూతురుగా రావాలని మేము కోరుకుంటున్నాం. నిన్ను మేమెంతో అపురూపంగా చూసుకుంటాము తల్లి. నువ్వు
మా బంగారు తల్లివే, మా ఇంటి మహాలక్ష్మివే, మా వంశాన్ని ఉద్ధరించటానికి రాబోతున్న నీకు ఎప్పుడు మేము స్వాగతం చెప్పాలా అనే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నావమ్మా. వాడిని సంతోషంగా నువ్వు వాడి జీవితంలోకి వచ్చాకే వాడింత సాధించాడు. వాడింత సాధించటానికి కారణమే నువ్వు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనే ఇదంతా నీ వల్లనే సాధ్యమైంది అనే అంతా కష్టపడింది అర్జున్. అంతా దానికి వెనకమాలుండి దన్నిచ్చింది వాళ్ళు. కానీ వాళ్ళు మొత్తం కూడా యజ్ఞే చేసిందనే, అంతా యజ్ఞ వైపుకే నీ వల్లే ఇదంతా సాధ్యమైందని యజ్ఞనే మెచ్చుకునేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగా. మీరు ప్రేమించుకుంటున్నారని మాకు తెలుసు. వాడిని వెళ్ళి రానివ్వమ్మా. రాగానే మీ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చి మేమే సాంప్రదాయం ప్రకారం మాట్లాడి నిన్ను మా ఇంటి కోడల్ని చేసుకున్న తరువాత అప్పుడు మీ ఇద్దరూ కలిసి వెళుదురు కానీ ఆఫీస్కి. వెంటనే పిల్లల్ని కనకండి, లైఫ్ని సంతోషంగా కొన్నాళ్ళు గడపండి. తర్వాత మీరు పిల్లల్ని కంటే మేము లేమా చూసుకోవటానికి మీరు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలమ్మా అనే ఆయన ఆవిడ చాలా సంతోషంగా పలకరించారు. యజ్ఞ అర్జున్ దగ్గరకు వచ్చి అన్నీ పెట్టుకున్నావా, జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త, ఇగో నీకు అప్పుడప్పుడు జలుబు చేస్తూ ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుందని బాము మెడిసిన్స్ అన్నీ తెచ్చి నీకోసమని ఇదిగో వస్తూ ఈ స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చాను, పెట్టుకో, నువ్వు మన ఫుడ్ మిస్ అవుతావని ఇవన్నీ తెచ్చానని చెప్పి దాంతోపాటు అతని చేపట్టుకొని లాగి బ్రేస్లెట్ పెట్టింది. దాని మీద AY అని ఉంది. అలాగే చేతికి ఒక వాచ్ పెట్టింది. ఇది ప్రతి సెకను నువ్వు నా దగ్గరకు రావాలని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ బ్రేస్లెట్ నేను నీతోనే ఉన్నానని, ఉంటానని, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటానని ప్రతి క్షణం నన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. ఇది నా కష్టార్జితంతో నేను నా అర్జున్కి కొనుక్కున్నాను అర్జున్ అని అతనితో అలా మాట్లాడుతూ నుంచుంటే ఈశ్వరి మల్లేశ్వరరావు అర్జున్ కళ్ళల్లోకి చూసి బాగోదనే వాళ్ళ పక్కకు తప్పుకుంటే యజ్ఞని కౌగిలించుకొని బుగ్గ మీద నుదురు మీద ముద్దు పెట్టి అమ్మా నాన్నలకు బాయ్ చెప్పి అర్జున్ బస్ ఎక్కేశాడు. ఆ తర్వాత అర్జున్ ఇక యజ్ఞకి మెసేజ్ చేస్తూ ఫోన్ చేస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఈలోగా ఈశ్వరి మల్లేశ్వరరావు కలిసి రామ్మ అనే వెంట పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ సందు చివరన యజ్ఞని దింపి జాగ్రత్తగా వెళ్ళగానే ఫోన్ చేయమ్మా మాకు ఇంట్లోకి అని చెప్తే వెళ్ళానని ఫోన్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు బయలుదేరి ఇంటికి వెళ్ళారు. ఇలా ఇంటికి వెళ్ళినటువంటి యజ్ఞ లోపల గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని అర్జున్తో ఫోన్ మాట్లాడుతూ అలా ట్రావెలింగ్ అంతసేపు కూడా అర్జున్తో మాట్లాడుతూనే ఉంది. తెల్లారిన తర్వాత అర్జున్ తను దిగాల్సిన ప్లేస్లో దిగేసి ఆ తర్వాత కంపెనీకి వచ్చానని మాట్లాడుతున్నానని, నేను ఫోన్లో లేకపోయినా మెసేజ్లో మెయిల్లో అవైలబుల్గా ఉంటానని, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పాడు. చెప్పిన తర్వాత సరేనని యజ్ఞ అలా ఫోన్ చేస్తూ అతనికి మెయిల్స్ పెడుతూ సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూ ఇక అర్జున్ కోసం అని చెప్పి అతను అనుకున్న డ్రీమ్స్ అన్నీ కమ్ ట్రూ అవ్వాలనే ఇక మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకొని దేవుడి దగ్గర పూజ చేసుకొని అలా కూర్చుంది. అయితే ఇక్కడే ఎవరికీ తెలియని మరొక కథ చాలా రోజులుగా వీళ్ళింట్లో రన్ అవుతోంది. ఆ రోజు అర్జున్ పెట్టిన లవ్ మెసేజ్ ఎవరూ చూడలేదు అనుకుంది యజ్ఞ. కానీ ఎప్పుడైతే యజ్ఞ పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ వేసేసి వచ్చిందో అటుగా వెళుతున్న నాగరాజుకి అనుమానం వచ్చింది యజ్ఞ బిహేవియర్ మీద. యజ్ఞని స్నానానికి వెళ్ళనిచ్చి నాగరాజు వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అడ్డమైన బటన్లు నొక్కేపాటికి అర్జున్ పెట్టిన లవ్ మెసేజ్, యజ్ఞతో తను తెలియకుండా దిగినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా తెలిసి పెళ్ళాన్ని పిలిచి చూపిస్తే ఏకు మేకైందనమాట, ఇలస పులసైందనమాట, దీనికి ఎంత బలిసిందనమాట, దీనికి కోరికలు కలుగుతున్నాయన్నమాట, దీనికి మొగుడు కావలసి వచ్చాడనమాట. ఇప్పుడు ఇదే మొగుడుతో మగాడితో దీని శారీరక వాంఛలు తీర్చుకోవాలనుకుంటోంది, మన వదిలేయాలనుకుంటుంది, దీని దారిని ఇదే ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకొని సుఖపడిపోదాం అనుకుంటుంది. ఎంత బరితిగిచ్చిపోయిందంటయా ఇదే, ఎంత విచ్చలవిడిగా తయారైపోయిందంటయా ఇదే, ఇంక ఇదేం మన చేతికి దక్కుద్ది, ఇదేం మన చేతికి దొరుకుద్ది అన్న తర్వాత నువ్వు కంగారు పడొద్దని వీళ్ళతో కూడా డీల్ మాట్లాడొచ్చులే పెద్దల్లుడితో రెండో అల్లుడితో అన్నట్టు నాగరాజు ఎంక్వైరీ తీశాడు అర్జున్ గురించి. తీరా
ఎంక్వైరీ తీస్తే అర్జున్ చేసిన ఈ ప్రాజెక్టులు, వచ్చే కోట్ల డబ్బులు, వీటన్నిటి గురించి తెలుసుకునేంత నాలెడ్జ్ తోడు తను కాదు. ప్లస్ ఆ విషయాలు వాళ్ళు నలుగురితో చెప్పుకోరు. తెలిసిన విషయం ఏంటి, మల్లేశ్వరరావుది చిన్న ప్రైవేట్ ఉద్యోగం, వాళ్ళకున్నది ఒక చిన్న సొంతిల్లు, అంతకు మించి ఏమీ లేవు. ఆవిడ టైలరింగ్ చేస్తుంది. పై పోర్షన్లో వాళ్ళు ఉంటే కింద 2 పోర్షన్లు అద్దెకిచ్చి కొడుకుని చదివించుకుంటున్నారు. ఒక్కగానొక్క కొడుకు, రేపొద్దున కూతురుతో పాటే చదువుతున్నాడు కాబట్టి ఒక 70,000 లక్ష రూపాయల్లో వాడికి ఒక ఉద్యోగం వస్తుంది. దీన్ని చేసుకొని వెళ్ళి వాడు వేరు కాపురం పెట్టుకుంటాడు. ఇది కాస్త చేతిలో నుంచే ఇసుక జారిపోయినట్టు, నీళ్లు జారిపోయినట్టు, పొగ జారిపోయినట్టు ఇది జారిపోయేలాగా ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అనుకోనే మొగుడు పెళ్ళాం కలిసి ఇటువైపున టైం కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ ప్లానింగ్లో, వాళ్ళ స్కెచ్లో వాళ్ళుండి వాళ్ళు చేయాల్సిన దానికి వాళ్ళ ప్రిపరేషన్స్ కూడా చేసేసుకొని రెడీగా ఉన్నారు. కరెక్ట్గా అదే టైంకి ప్రతి విషయాన్ని అక్కడి నుంచి నాగరాజు, వెంకటలక్ష్మి గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియకుండా లేదు. అర్జున్ యజ్ఞకి ప్రపోజ్ చేయటం, యజ్ఞ ప్రపోజల్ని ఒప్పుకోవటం, ఇద్దరు ఫోన్లు చేసుకోవటం, మెసేజ్లు చేసుకోవటం, అర్జున్ ఎంతకాలంగా కూడా యజ్ఞని పిక్ చేసుకోవటం, డ్రాప్ చేసుకోవటం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండటం, యజ్ఞకి అతను గిఫ్ట్లు ఇవ్వటం, యజ్ఞ అతని గిఫ్ట్ల కోసమని ట్యూషన్లు చెప్పటం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఫ్యూచర్ ప్లాన్లు చేసుకోవటం, యజ్ఞ వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడటం, ఆ తర్వాత అర్జున్ ఎక్కడికో వెళ్ళాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఏ పని మీద వెళ్ళాడో తెలియదు కాబట్టి కూతురు వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చింది. ఏ ఇంటర్వ్యూకో వెళ్ళుంటాడో ఉద్యోగం కోసం, ఇది దూరంగా పారిపోదాం మన నుంచి అని డిసైడ్ అయిపోయిందని వీళ్ళకి వీళ్ళే ఒక కథ అల్లేసుకున్నారు. ఈశ్వరి మల్లేశ్వరరావు తీసుకొచ్చి సందు చివరి దింపెళ్ళేంత వరకు కూడా మొత్తం ఏ నుంచి జెడ్ వరకు పిన్ టు పిన్ను వీళ్ళన్నీ తెలుసుకుంటూనే ఉన్నారు. ఆ తర్వాత యజ్ఞ దగ్గరికి వచ్చి, అమ్మ మనం గుడికి వెళ్ళాలి, బయలుదేరవే అన్నారు. అంటే ఎక్కడికి, ఏ గుడి అని అడిగింది యజ్ఞ. అంటే ఇక్కడి నుంచి చాలా దూరం ఆ గుడి, ఆ అమ్మవారు చాలా శక్తివంతమైందే, ఆమె దగ్గర నీ చదువు అయిపోతే నీకు చాలా మంచి ఉద్యోగం రావాలని నేను మొక్కుకున్నాను, నీ పరీక్షలు అయిపోయినాయి కదా, ఆ మొక్కు తీరుద్దాము పద అమ్మ అని చెప్పి అమ్మా నాన్నలు అనేసరికి ఎంత నీచులైనా, ఎంత దరిద్రులైనా మరి దేవుడి విషయాల్లో అబద్ధాలు చెప్తారని అనుకుని ఊహించేంత తెలివితేటలు, అదే కాక ప్రేమ మత్తులో మునిగిపోయే అర్జున్ ప్రేమలో మునిగి తేలుతూ ఒకవైపున రాబోయే భవిష్యత్తు గురించి బంగారు కలలు కంటున్నటువంటి యజ్ఞ అసలు ఆ విషయం అంత సీరియస్గానే తీసుకోలేదు. దాంతో అర్జున్కి ఫోన్ చేసి ఇలా వెళుతున్నాను నేను కూడా టెంపుల్ కంటే, ఎక్కడ ఏంటి అన్నీ అడిగాడు. అడిగిన టెంపుల్ ఎక్కడో నాకు తెలియదు అర్జున్, కానీ చాలా పవర్ఫుల్ అంట. మా ఫోర్ ఫాదర్స్ హ్యాండ్ సిస్టర్స్ కాలం నుంచి ఆ అమ్మవారి దగ్గర మొక్కుకుంటే జరిగిపోద్దంట. ఇలా వీళ్ళు నా గురించి మొక్కారంట. నేను నా ప్రాణమైన నీ గురించి మొక్కుకోవటానికి వెళుతున్నాను. నువ్వు వెళ్ళిన పని సక్సెస్ అవ్వాలని, నీ డ్రీమ్స్ అన్నీ కమ్ ట్రూ అవ్వాలని, నువ్వు సక్సెస్తో తిరిగి రావాలని, వచ్చిన తర్వాత మన ఇద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకోవాలని, ఆ తర్వాత మనం హ్యాపీగా రొమాంటిక్ లైఫ్ గడపాలని, అత్తయ్య మావయ్య నేను కూతుర్లా హ్యాపీగా చూసుకొని వాళ్ళు నేను తల్లి పిల్లల్లా కలిసిపోవాలని, తర్వాత మన ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్ళాలని, కొన్నాళ్ళకి పిల్లల్ని కనాలని, సంతోషంగా ఉండాలని కోరుకోవటానికి వెళుతున్నానంటే అర్జున్ జాగ్రత్త అని నాకు మెసేజ్ చేస్తూ ఉండని, ఫోన్ చేస్తూ ఉండని, మెయిల్ పెడుతూ ఉండని చెప్పాడు. ఎందుకనంటే నేను చాలా బిజీగా ఉంటాను ఈరోజు రేపు, ఇక ఆపకుండా వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, చాలామంది వస్తున్నారా, అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా చెప్పమన్నారు అని చెప్తే ఓకే ఓకే క్యారీ ఆన్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి నీకోసమే 1000 కళ్ళతో నీ ప్రాణం ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోకు, ఐ లవ్ యూ అని పెద్దగా అరిచి మరీ చెప్పింది. చెప్పిన తర్వాత ఇక అలా ఆల్రెడీ అప్పటికే వెంకటలక్ష్మి అయ్యయ్యో సర్దేసి ఉంచింది. నాగరాజు సర్దించి డిక్కీలో పెట్టేశారు. ఇన్నెందుకు నాన్న వెళ్ళి రావటానికి అంది యజ్ఞ. అదేంటమ్మా అక్కడ మొక్కన్న తర్వాత మంచి చెళ్ళు ఉండవా, స్నానం చేయవా, బట్టలు మార్చుకోవా,
ఓహో సరేలే అని అర్జున్తో మెసేజ్లు చేసే మత్తులో ఉండే, మెయిల్స్ పెట్టే మత్తులో ఉండి ఈ అసలు పట్టించుకోవాలా. కారు ఎక్కేసిందే. కారు ఎక్కేసిన తర్వాత కారు ఎక్కడది నాన్న? బాడుగ కారమ్మా, క్యాబే. అదేంటి మరి నువ్వు తోలుతున్నావు? అబ్బా రెంటల్ లేవే, తీసుకున్నాను అన్నాడు నాగరాజు. సరే సరేలే అని వెనకాల ఎక్కి కూర్చుంది. కూర్చున్న తర్వాత కొంత దూరం అలా కారు వెళుతూ 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 ఉండగా వెంకటలక్ష్మి కూతురు పక్కనే కూర్చొని ఒళ్ళు మండిపోతోంది. ఒకవైపున అర్జున్కి యజ్ఞ హార్ట్ మెసేజ్లు పెట్టడం, ఒకవైపు నుంచే కిస్ ఎమోజీలు పెట్టడం, ఇవన్నీ చూసి గుండె మంటెక్కిపోయి దాంతో ఒక్కసారి టీ అమ్మ ఫోను, మనం దగ్గరలోకి వచ్చామని అక్కడ పూజారి గారోళ్ళు ఉన్నారో లేదో ఒకసారి మనకు తెలిసిన చుట్టపోయిన ఉన్నాడో కనుక్కుంటాను, నా ఫోన్లో సిగ్నల్ రావట్లేదని తీసుకున్నట్టు తీసుకొని కళ్ళతో సైగ చేయగానే నాగరాజు ఫోన్ కింద పడేసింది. అయ్యయ్యో కింద పడిపోయిందే చేయిజారి అనేలోపు వీళ్ళు కారు ఆగి ఆ ఫోన్ కోసమని వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపు ఫోన్ మీదుగా లారీ వెళ్ళిపోయింది. అయ్యో నా ఫోన్ అని ఏడుస్తూ కూర్చుండిపోయింది రోడ్డు మీద యజ్ఞ. ఎందుకమ్మా బాధపడతావు? నా చేతిలోంచేగా జారిపోయింది. పోనీ నేనే నీకు కొత్త ఫోన్ కొనిస్తానులే వచ్చేటప్పుడు, టెన్షన్ పడబాకంటే నా ఫోను నా ఫోను నా ఫోన్ అంటూ కొట్టుకుంటానే ఉంది యజ్ఞ. ఆ తర్వాత ఇక నాగరాజు ఎక్కడెక్కడికో ఎటెటో మలుపులు తిప్పి ఏయేయో దారుల్లో నుంచి ఎటెటో మొత్తానికి ఒక పెద్ద మహల్ లాంటి ఇంటి దగ్గరికి తీసుకెళ్తే, ఎవరిది నాన్న ఈ ఇల్లు? మన తాత ముత్తాతల్లో ఎవరిదైనానా? ఎందుకు ఇంత ఖరీదైన ప్యాలెస్లో రూమ్ అద్దెకి తీసుకున్నావు? ఎక్కడి నుంచి కడతామనుకుంటున్నావు? మనబోటి వాళ్ళం రెంటు. ఈ ఊళ్ళో చిన్న చిన్న హోటళ్ళు లాడ్జులు ఉండవా అనేసరికి అక్కడికి ఒక ఆడవాళ్ళ గుంపు వచ్చారు. వచ్చి యజ్ఞని పట్టుకొని ఒంటి మీద ఉన్న బట్టలు చించవతలు పడేసి ఆ అమ్మాయిని నగ్నంగా మొత్తం వాళ్ళు మంచం మీద పడేసి పంచనామా చేసినట్టు ఆ అమ్మాయిని మొత్తం టెస్ట్ చేశారు. ఇది పిల్లల్ని కంటానికి పనికొస్తుందంటే గిలాగిలా కొట్టుకుంటూ ఎవరు మీరు, ఏంటిదంతా అంటే చేతులు విరగదీసేసి ఆ అమ్మాయిని మొత్తం టెస్ట్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఇక బట్టలు కట్టేసి బాసికం కట్టి విరిచి కూర్చోబెట్టి మేకప్ వేసేసి ఆ అమ్మాయి కళ్యాణ తిలకం దిద్దేసి జడేసి పూలు పెట్టేసి ఆ తర్వాత నగలన్నీ వేసేశారు. వేస్తే ఎవరు మీరు, ఏంటిదంతా అంటే నీ పెళ్ళమ్మా అన్నారు నాగరాజు వెంకటలక్ష్మి. అనేపాటికి నా పెళ్ళా? నేను పెళ్లి చేసుకోవటం ఏంటి అంటే, ఏం చేస్తావే మరి పెళ్లి చేసుకోక? వాడితో లేచిపోతావా? ఆల్రెడీ ఇప్పుడు దాకా వాడితో తిరుగుతూనే ఉన్నావుగా, ఇంకా వాడి మీద మోజు తీరలేదా? ఇంకా వాడితో ఏమైనా కడుపులు చేయించుకొని కాళ్ళు కూడా ఇప్పుడు దాకా జారింది చాలదని జీవితాంతం జారుతానే కూర్చుంటావా ఏంటే అనేపాటికి, కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? అసలు అమ్మా నాన్నలనే అంటారా? మనిషి జన్మెత్తారా, పశువు జన్మెత్తారా? పెద్దక్క లైఫ్ నాశనం చేద్దాం అనుకున్నావు, రెండో అక్క లైఫ్ నాశనం చేద్దాం అనుకున్నావు. దేవుడు ఆ అమాయకురాళ్ళు కాబట్టి వాటిని గట్టు చేశాడు. నేను చదువుకున్నాను, నాకు తెలివితేటలునే, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీ ఇద్దరికి మర్యాదగా కూడా ఉండదు. నేను పోలీసుల్ని పిలుస్తాను, మీడియాకి ఎక్కుతాను, నా కోసం నా అర్జున్ వస్తాడు, నా ప్రేమ పవిత్రమైంది, దేవుడు పవిత్రమైన ప్రేమకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు, నేను తన్ను వదులుకోను అనే ఎదురు తిరిగిపోయింది యజ్ఞ. ఎదురు తిరిగిపోయేపాటికే ఇంకా అనేపాటికే కాండ్రించి నాగరాజు ముఖాన్ని ఉమ్మూసి వెంకటలక్ష్మిని జుట్టు పట్టుకొని పీకేసిందే. పీకేసేపాటికి ఎంత ఒళ్ళు బలిసిందే నీకు అని కూతుర్ని పడేసి బెల్ట్ పెట్టి చావగొట్టేశాడు నాగరాజు. వెంకటలక్ష్మి కాళ్ళతో తొక్కేసి గోళ్ళకేసి కొట్టి ఏంటమ్మా చూస్తా నుంచుంటారో అనేపాటికి అక్కడున్న ఆడవాళ్ళంతా కలిసి యజ్ఞని బతికుందో సచ్చిందో కూడా తెలియకుండా నోట్లో నుంచి చొంగలు పడిపోయి ముక్కుల్లో నోట్లో చెవుల్లోంచి కూడా బ్లడ్ వచ్చి తలకాయ పగిలిపోయి చేతులు కాళ్ళు విరిగిపోయిందాక చెత్త కొట్టేశారు. ఇక ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోతే అలా పడిపోయిన అమ్మాయినే లేపి నుంచోబెట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక మండపంలోకి ఈడ్చుకెళ్ళి ఆ మండపంలోనే కూర్చోబెట్టి అక్కడున్న ఒకటితో ఆ అమ్మాయి ఓపిక లేకపోయినా సరే అలిం కాకపోతుంటే గట్టిగా మెడ విరిచి పట్టుకొని వెంకటలక్ష్మి నాగరాజు తాళి కట్టించేశారు అక్కడున్న ఒకడితో. ఈ అబ్బాయి పేరు నరేష్, కలిగినింటోడు, బాగా డబ్బున్న వాళ్ళు. ఇక నుంచి ఈ ప్యాలెస్సే నీ ఇల్లు, ఇది నీ అత్తారిల్లు, ఆవిడ నీ అత్తగారు, ఆయన నీ మామగారు, వాళ్ళ నలుగురు నీ బావలు, వాళ్ళ నలుగురు నీ తోడుకోడళ్ళు, వీళ్ళ నలుగురు నీ ఆడపడుచులు, నీ ఆడపడుచు మొగుళ్ళు, ఇదంతా కూడా ఉన్న పనోళ్ళు. ఆ తర్వాత వీళ్ళంతా
వాళ్ళ చుట్టాలు పక్కాలు, నువ్వు ఇక ఇక్కడే ఉండాలి, ఎక్కడికి నువ్వు వచ్చేది అని చెప్పి అన్నాక వాళ్ళని మాట్లాడుకున్న ప్రకారం డీలు ఇస్తారండి అన్నాక పెద్ద ట్రాలీ నిండా డబ్బులు, అలాగే పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు, దాంతోపాటు ఒక పెద్ద బ్యాగు నిండా నగలు ఇచ్చాక దీనికి బలుపు ఎక్కువ, ముట్టె పొగరెక్కువ, ఇది అంత తొందరగా అలివయ్యే ఆడది కాదు, దీన్ని ఎలా వంచాలో అలా వంచండి, కీలెరిగి వాత పెట్టకపోతే వంగే ఆడది కాదు ఇది అని అమ్మా నాన్నలు చెప్పి ఆ అమ్మాయి నిర్దాక్షిణ్యంగా వాళ్ళకప్ప చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అరెరే అన్నీ పగిలినట్టున్నాయి దేనికని డాక్టర్ని పిలిపించి ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసి ఒక గదిలో పడేసి మొత్తానికి ట్రీట్మెంట్ చేయించితే 2 నెలలకి అయ్యే సెట్ అవుతాయి అని చెప్పాడు డాక్టరు. ఒకవైపున అర్జును ఆ అమ్మాయికి ఫోన్ మీద ఫోను కొడుతున్నాడు. ఫోన్కి రెస్పాండ్ అవ్వదే, స్విచ్ ఆఫ్, మెయిల్స్ రాలా, మెసేజ్లు రాలా. అమ్మా నాన్నల్ని ఏమైందో అని అడిగితే ఇక ఇలా కాదని చెప్పి మొత్తానికి అర్జున్ ఇక తిరిగి వచ్చేసేద్దాం అనుకుంటే, మిస్టర్ అర్జున్ మీరు ఇది కంప్లీట్ చేయకుండా వెళ్ళడానికి వీల్లేదని వాళ్ళు అక్కడ పట్టుకొని మీరేమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని తప్పించాల్సి ఉంటుందని వాళ్ళనే పాటికి ఏమైంది ఇగ్నికి ఈశ్వరి మల్లేశ్వరరావుకి ఫోన్ చేసి కనుక్కోమన్నాడు. వాళ్ళ ఇంటికి తాళాలు వేసున్నాయి నాన్న, వెళ్ళొచ్చామని చెప్పారు వీళ్ళు. ఎక్కడికైనా వెళ్ళారేమో లేరా, కంగారు పడకు నాన్న అన్న తర్వాత అర్జున్ ఈలోపు చాలా ఫాస్ట్గా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసుకున్నాడు. సక్సెస్ అయిందే. ఆనందంతో మొత్తం డాక్యుమెంట్లు పేపర్స్ అన్నీ తీసుకుని ఆ తర్వాత పరుగున ఇక్కడికి వచ్చాడు. వచ్చేసరికి వీళ్ళింటికి తాళాలు పెట్టేసి ఉన్నాయి. తాళాలు పెట్టేసి ఉంటే వాళ్ళ అమ్మ నాన్నల్ని తీసుకొని వెళ్ళి పక్కింటి ఆవిడని అడిగితే, అమ్మ బాబోయ్ ఆ వెంకటలక్ష్మి నాగరాజు మనుషులు కాదయ్యా పశువులు, పెద్ద కూతురు గొంతు కోసారు, రెండో కూతురు గొంతు కోసేశారు. ఆ తర్వాత ఈ పిల్లని గుడికి వెళ్తున్నామని తీసుకుపోయారు బాబు. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాత్రమే తిరిగి వచ్చారు. ఆ పిల్లకి పెళ్ళైపోయింది అన్నారు. ఆ వెంకటలక్ష్మికి నోటి తుత్తర ఎక్కువలే బాబు. దాంతో మా కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి, నగలు వచ్చినాయి, పొలాలు వచ్చినాయి, స్థలాలు వచ్చినాయి, మాకు వేరే ఊళ్ళో ఒక ఇల్లు ఇచ్చారు. ఇంకా మీలాంటి నలగా జనాలతో, లో క్లాస్ వాళ్ళతో, ముష్టోళ్ళతో ఉండాల్సిన అవసరం మాకే ఉందని చెప్పి ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు అని చెప్పేపాటికి అర్జున్ మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. ఈశ్వరి మల్లేశ్వరరావుకి ఆ అబ్బాయి ఏడ్చే ఏడుపుకి ఆ వీధంతా రీసౌండ్ వచ్చి దద్దరిల్లిపోతే అక్కడి నుంచి కొడుకుని తీసుకురావటానికి వాళ్ళ వశం కాలేదు. నిజం చెప్పాలంటే పిల్లిని పట్టడం తేలిక, సింహాన్ని పట్టడం ఎవరి వల్లన్నా అవుద్దా? అర్జున్ అలా ఉంటాడు మనిషి. దాంతో పిల్లాడికి నయానా భయానా నచ్చ చెప్పి ఇంటికి తీసుకొస్తే పిల్ల అలా చేసే పిల్ల కాదు నాన్న అన్నాడు మల్లేశ్వరరావు. చెయ్యదు నాన్న, ఎందుకంటే తన ప్రాణం, తను నాతో కాల్ మాట్లాడుతూనే ఉంది నాన్న, మాట్లాడుతూ ఉన్నప్పుడే కాల్ కట్ అయిపోయింది అని అప్పుడు గుర్తొచ్చి మొత్తానికి ఇక ఎలాగైనా సరే తనకి టెక్నాలజీ బాగా తెలుసు, అసలు తను చదువుకుందే ఎక్కువ దాని గురించి అనే దాంతో ముందు సిగ్నల్ ట్రేస్ చేద్దామని ఎక్కడ దాకా యజ్ఞ మాట్లాడుతూ అలా ఫోన్ కింద పడిపోయిందో అక్కడ దాకా వెతుక్కుంటూ వెళ్ళాడు సిగ్నల్ పట్టుకొని. వెళ్తే అక్కడి నుంచి ఆచూకీ ఏమీ తెలియదే. అక్కడి నుంచి ఎంతో దూరం యజ్ఞ ఉండే ప్లేసు. పిచ్చోళ్ళలాగా ఆ చుట్టుపక్కలంతా 10 రోజుల పాటు పిచ్చి పట్టినట్టే తిరిగాడు, అన్నం నీళ్లు మానేసి. ఒకవైపున ఊడంతా మల్లేశ్వరరావు ఒక పక్కన, ఈశ్వరి ఒక పక్కన. పాపం వాళ్ళకి అంతసేటు చుట్టాలు, బంధువులు, పెద్ద పరగణాలు ఏమీ లేవు. దాంతో వెతుక్కోవటం మొదలు పెడితే పోలీసులకు కంప్లైంట్ ఇద్దామా, ఏమని ఇస్తాం నాన్న, తను మనకి ఏమవుద్దని ఇస్తాం, ఇక్కడ వాడాల్సిందే మనం కత్తి కాదు యుక్తి అని చెప్పి అనుకున్నారు ఈశ్వరి మల్లేశ్వరరావు. దాంతో ఎంత వెతికినా అమ్మాయి ఆచూకీ దొరకట్లేదు. అయితే ఏమైపోయిందా అనే దిగులు ఒక పక్క. ఈలోపు ప్రాజెక్టు గురించి వాళ్ళేమో తొందర పెడుతుంటే ఇక నా వల్ల ఇప్పుడు ఈ ప్రాజెక్టు కాదు, నాకు కొన్నాళ్ల పాటు టైం కావాలి, నా వైఫ్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో నాకు మిస్ అయిపోయింది, నా వైఫ్ని వెతికే పనిలో ఉన్నానంటే చూడండి అర్జున్, మీ పర్సనల్ ఇష్యూస్ని తీసుకొచ్చి మీరు జాబ్ విషయాల్లో కానీ బిజినెస్ విషయాల్లో కానీ పెట్టొద్దు ప్లీజ్. మీకు 3 నెలలు టైం ఇస్తాను, అంతా కాదంటే ఇంకో 2 నెలలు ఇస్తాను. మీ టీమ్మేట్ ఎవరో ఉన్నారన్నారు
ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి మీరు కంప్లీట్ చేసి నాకు ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయకపోతే మీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయటంతో పాటు మీ లైఫ్ మీదే బ్లాక్ మార్క్ వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. మిమ్మల్ని నమ్మి మేము కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని వాళ్ళు వార్నింగు ఇచ్చారు, దాంతోపాటు ఆఫరు ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాలేదు. చేతిలో ఉన్న టైం 3 నుంచి 5 నెలలు. ఈలోపు యజ్ఞ ఏమైందో తెలుసుకోవాలి, ప్రాజెక్ట్ ఫినిష్ చెయ్యాలి. ఎలా అనే వెతుకుతూ ఉండగా మరొక 20 రోజుల టైం అలా గడిచిపోయింది. ఈలోగా యజ్ఞకి అక్కడ బాడీలో బోన్స్ సెట్ అయ్యి మొత్తానికి యజ్ఞ కోలుకుందని తెలిసిన తర్వాత ఇక యజ్ఞ గదిలోకి తన్ని పెళ్లి చేసుకున్న వాడు వచ్చాడో అతనికి చేతులు జోడించి నమస్కరించి కాళ్ళు పట్టుకొని నేను అర్జున్ అనే అబ్బాయిని ప్రేమించానని వాళ్ళ ప్రేమ గురించి చెప్పి మీరు నన్ను వదిలేయండి, కావాలంటే మా అమ్మ నాన్నకి ఇచ్చిన డబ్బులు నన్ను ప్రేమించిన నా ప్రేమికుడు నా కాబోయే భర్త మొత్తం ఇచ్చేస్తాడు, తీసేసుకుందరు కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నువ్వంటే ఇష్టం లేదు, నువ్వు కట్టిన ఈ తాళికి విలువ లేదు, ఈ విలువ లేని పెళ్ళిని నేను భరిస్తూ ఇక్కడ ఉండలేను, ఈ నరకంలో నన్ను నువ్వు ఉంచటం కరెక్ట్ కాదు, నన్ను బలవంతంగా నువ్వు ముట్టుకుందామని నీ దాన్ని చేసుకుందామని నువ్వు అనుకుంటే మర్యాదగా ఉండదని అతని మీద చెయ్యేస్తే తీయవే చెయ్యి అనే యజ్ఞని లాగి చంపబెట్టి కొడితే యజ్ఞకి 1 నిమిషం పాటు ఏంటని సిచ్యువేషన్ అర్థం కాలేదు. ఆ తరువాత నన్ను ముట్టుకోవద్దు అంటున్నానా అని ముడుచుకుపోయాడు. అతను ముడుచుకుపోయిన తర్వాత నీకెటు నేనంటే ఇష్టం లేదుగా, నన్ను పంపించేయచ్చుగా నువ్వు అన్నాక యజ్ఞని వెనక్కి తోసేసి ముట్టుకోవద్దంటున్నానా, నాకు నచ్చదంటున్నానా అని ఆ గదిలో నుంచి వెళ్ళి వేరే గదిలో పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాలేదు. ట్యాబ్లెట్లు వేసుకొని ఉన్న నీరసం మీద, తిండి లేని దాని మీద అర్జునే గుర్తొచ్చి దుఃఖం వచ్చి ఏడ్చేడ్చి ఒళ్ళు మర్చిపోయి అలా పడుకుంది యజ్ఞ. ఆ తర్వాత ఎవరో పాదాల మీద చెయ్యేసి మెల్లగా చెయ్యి తొడల దాకా వచ్చినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. కూర్చునేపాటికి ఎవడో ముక్కు మొహం తెలియనోడు, వాడు తన మెళ్ళో తాళి కట్టిన భర్త అయితే కాదు, ఆ ఇంట్లో చూసిన బావలు అనే క్యాండిడేట్ కాదు, మామ కాదు, ఆడపడుచు మొగుళ్ళు అనే క్యాండిడేట్లు కాదు, ఎవడు వీడు అని వాడిని పట్టుకొని తోసి పడేస్తే వాడు మీద పడి నడుములు గిల్లటం, కొరకటం, ఆ అమ్మాయి మీద పడి ఆల్మోస్ట్ మానభంగం చేయటానికి సిద్ధపడితే పక్కనే ఉన్న బెడ్ ల్యాంప్ తీసుకొని ఆడు తలకాయ పగలగొట్టేసి ఆ తర్వాత కత్తి తీసుకొని వాడిని పొడి సవతలు పడేస్తానని గదిలో నుంచే వాడిని బయటికి గెంటేసింది. అయితే ఈలోపు అత్త అనే క్యాండిడేటు, తోడుకోడళ్ళు అనే క్యాండిడేట్లు, ఆడపడుచులు అనే క్యాండిడేట్లు, ఇంకొంతమంది చుట్టాలు మొత్తానికి అందరూ కలిసి వచ్చి యజ్ఞని చితక్కొట్టేసి మధ్యలో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి ఏందే ఆడి చేత మీద చేయించుకోవా, కడుపు చేయించుకొని పిల్లల్ని కనవా, నేను అతనితో కడుపు చేయించుకోవటం ఏంటి, అతనితో పిల్లల్ని కంటం ఏంటి అంటే నీ అమ్మ బాబు నీకు ఏమీ చెప్పకుండా పెళ్లి చేసి పంపించారు కదా, మర్చిపోయాములే, ఉన్న ఫ్యాక్టు మేమే చెప్తామని చెప్పి యజ్ఞని పెడరెక్కలిరిసి కూర్చోబెట్టి చెప్పటం మొదలుపెట్టారు వాళ్ళు. దాని సారాంశం ఏంటంటే గతం యొక్క సారాంశం నరేషు చిన్నప్పటి నుంచే ఆడదాని నడవడికతో ఉంటాడని, దానికి తోడు మగాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి సుఖపడొస్తాడని, బైసెక్షువల్ అని, గేఫెలో అని, ఇక సంసారానికి పనికిరాడని, ఆడోళ్ళంటే నచ్చరని, ఆడవాళ్ళతో సంసారం చేయడని, మగాళ్ళంటే ఇష్టపడతాడని, కానీ మాకున్న ఇన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు, వ్యాపారాలు, పరువు, ప్రతిష్టలు, మాకంటూ సొసైటీలో ఉన్నటువంటి విలువ గౌరవాల్ని మేము పోగొట్టుకొని ఈ విషయం బయటికి తెలియనివ్వలేమని, అందుకే మీ అమ్మా నాన్నలతో డీల్ మాట్లాడుకున్నామని, మీ అమ్మా నాన్న నిన్ను 25 ఎకరాల పొలం, 10 కోట్ల రూపాయల క్యాషు, ఒక అపార్ట్మెంటు, దాంతోపాటు ఒక కారు, మీ అమ్మకి 200 కాసుల బంగారానికి నిన్ను అమ్మేశారని, కాబట్టి నీకు ఇంకొక ఆప్షన్ లేదని, ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళటానికి లేదని, ఇక్కడ అన్నీ సీసీ కెమెరా విజిలెన్స్ ఉన్నాయని, కాబట్టి అడుగడుగునా పని వాళ్ళు ఉంటారని, పోలీసులు కూడా మమ్మల్ని ఏమీ చెయ్యలేరని, నువ్వు మమ్మల్ని ఏదో చేద్దామనుకుంటే అనవసరంగా నువ్వే ఓడిపోతామని, ఈ ఇంట్లో హైలీ సెక్యూరిటీ ఉందని, నువ్వు బయటికి వెళ్ళటానికి వీలు కాదని, నచ్చినా నచ్చకపోయినా నువ్వు కుక్కల్లే ఇక్కడ పడుంటాం తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదని, ఎదురు తిరిగితే నీ బాడీలో ఒక ఎముక కూడా మిగలదని, అయినా మేమేమి నిన్ను సుఖపడద్దు అంటలేదని, నరేష్కి నువ్వంటే నచ్చదు, ఎందుకంటే నువ్వు ఆడదానివి కాబట్టి, నువ్వు తనకన్నా ఎక్కడ అందంగా ఉన్నావో
చేసుకోబోనని వాడు ఫీల్ అవుతాడు. కాబట్టి ఈ విషయం మూడో కంటికి బయటికి తెలియనివ్వకుండా ఇప్పుడు మేము పంపించినోడు మా వంశంలోనే ఒక వారసుడు, వాడు కూడాను. వాడు నిన్ను సుఖపెడతాడు, వాడు సుఖపడతాడు, దానికి డబ్బులు మేమిస్తాం. నువ్వు ఆడదానివే, వయసులో ఉన్నావు, నీ సుఖాల్ని చంపుకొని నువ్వు బ్రతకక్కర్లేదు. నువ్వు వాడితో ఒక ముగ్గురునో నలుగురినో కడుపు చేయించుకొని పిల్లల్ని కానీ మా నరేష్ గారి అకౌంట్లో పడేసి ప్రపంచం దృష్టిలో వాడిని మగాడిగా చలామణి చెయ్యాలి. ఆ తర్వాత కూడా నీకు ఇంకా సుఖం కావాలనిపించింది అనుకో, వాడిని ఎప్పుడంటే అప్పుడు నువ్వు చిటికేస్తే మేము పిలిపిస్తాం, వాడితో ఎంజాయ్ చేయి. మేమేమి నిన్ను వేరుగా చూడం, మేము నువ్వేదో తప్పు చేసినట్టుగా చూడం, పాపం చేసినట్టుగా చూడం. ఎవరికి మాత్రం కోరికలు కలగో, నువ్వు మాత్రం ఆడదానివి కాదా? నువ్వు మాత్రం ఉప్పు కారం తింటలేదా? నువ్వు మాత్రం చదువుకున్న దానివి కాదా? మొగుడు పెళ్ళాలంటే ఏంటో, సెక్స్ అంటే ఏంటో తెలియకుండా ఈ రోజుల్లో ఎవడో పెరగడు కదా. మాది పెద్ద హృదయం, నువ్వు అర్థం చేసుకోవాలి. నీ కోసమని ఇగో చూడు, వార్డ్రోబుల నిండా చీరలు కొన్నాం, డ్రెస్సులు కొన్నాం, చెప్పులు కొన్నాం, నగలు కొన్నాం, మేకప్ సామాను కొన్నాం. పనోళ్ళు ఉన్నారు, కోరిన తిండి, సెంట్రలైజ్ ఏసీలో ఉండే అదృష్టం ఎంతమందికి కలుగుద్ది? అనవసరంగా ఇష్యూని పెద్ద చేసుకోకుండా ఎంతోమంది నీలాంటి ఆడవాళ్ళు మూసుకుంటూ కాపురాలు చేసుకుంటూ వెళ్ళట్లేదు. అలాగనుకుంటే ఏ రోజో ఇలాంటివి జరిగిన చరిత్రల్లో చాలా ఉన్నాయి. ఇక మనం అలాంటి చరిత్రల్ని తలుచుకుంటూ ఆ చరిత్రలో మనం కూడా ఒకళ్ళమేనని సరిపెట్టేసుకోవాలి. అనవసరంగా తన్నులు తింటాం, నువ్వు పద్దాక ఒంట్లో ఉన్న బొనికిలు ఎరగొట్టుకోవటం, ఒంట్లో ఉన్న ఓపిక హోనం చేసుకోవటం, తిండి తినకుండా ఉండటం, ఇలాంటివన్నీ చేస్తే మేము ఊరుకునేది లేదు అనేసరికి మీరు మనుషుల పశువుల, మనిషి జన్మెత్తారా పశువు జన్మెత్తారా? అలాంటి అటు ఇటు కాని నపుంసకుడైనటువంటి వెధవకి నన్నిచ్చి పెళ్లి చేస్తారా? వాడు చేసేది ఎంత పెద్ద మహాపాపం. ట్రాన్స్జెండర్స్, గే ఫెలోస్ వాళ్ళు ఒంటరిగా బ్రతికేయాలి. ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకోను, ఒక మగాడిని పెళ్లి చేసుకోను జీవితం నాశనం చేసే హక్కు ఎవరిచ్చారు అసలు? ఒకవేళ చేసుకున్న వాళ్ళని ఇష్టపడి ఉన్నత హృదయులు మీలాంటి వాళ్ళు ఎవరికైనా ఏదైనా చేసే వాళ్ళనే చూసి చేసుకోవాలి మీరు. అలాంటిదే నేను వేరే అబ్బాయిని ప్రేమించాను, అసలు నన్ను కొనటానికి మీరెవరు? మీకేం హక్కు ఉందే? అమ్మటానికి వాళ్ళెవరు? నేను మేజర్నైతే. అలాంటిది నా గొంతు కోసి ఇలాంటి గేఫెలోకి ఇచ్చి పెళ్లి చేసింది కాక ఎవడు పడితే వాడొచ్చి ఒంటి మీద చెయ్యేస్తే వాడితో సుఖపడి వాడిని సుఖపెట్టి నేను కడుపులు చేయించుకొని పిల్లల్ని కానీ వీడి అకౌంట్లో ఆ పిల్లల్ని వేసి ఇప్పుడు ఈ నపుంసకుణ్ణి, ఈ బృహన్నలగాడిని నేను ప్రపంచం దృష్టిలో మగాడిగా చలామణి చెయ్యాలా? నెవర్, నో, నాట్ ఎట్ ఆల్. అది జరగని పని. నేను యజ్ఞని, చచ్చినా సరే నేను తప్పు అనేది చెయ్యను అనేపాటికి అమ్మాయిని బాగా కొట్టారు. మీరు కొట్టినా తిట్టినా చంపినా ఏం చేసినా సరే తప్పుడు పని అనేది నేను చెయ్యను. మీరు ఇలాగే చేశారంటే నేను సస్తానని అక్కడే ఉన్నటువంటి కత్తి తీసుకునేపాటికే వదిలేయండి దీన్నే. మహా అయితే ఎన్నాళ్ళు ఇదిలా అర్ధాకలితో ఉంటూ కడుపు మార్చుకుంటూ తిండి తినకుండా ఇది ఎలాగే ఎండిపోయి ఏదో ఒకరోజు శుష్కించిపోదా? అలా ఇది నీరసంగా ఉన్నప్పుడు కొన్నాళ్ళ పాటు దీన్ని వదిలేయాలి. దీన్ని అసలు మనం పట్టించుకోనట్టే ఉండాలి. ఉన్న తర్వాత దీనికి ఎందులో ఏయో ఒకటి కలిపి మొత్తానికి పడేసి ఉంచితే మత్తులో వాడే వచ్చి మనకు కావలసిన పని పూర్తి చేసి పెడతాడని వాళ్ళేమీ సీక్రెట్గా మాట్లాడుకోవాలి. యజ్ఞ మొహం మీద ఓపెన్గానే మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళంతా వెళ్ళిపోయారు. అర్జున్, ఎక్కడికి వెళ్ళిపోయావు అర్జున్? ఏమైపోయావు అర్జున్? నేను మోసం చేశాను అనుకుంటున్నావా? నన్ను మోసకారిని అనుకుంటున్నావా? నీకు ద్రోహం చేశాను అనుకుంటున్నావా? అన్నాళ్ళ మన ప్రేమలో కపటం ఉందనుకుంటున్నావా? నేను నీకు అన్యాయం చేశాను అనుకుంటున్నావా? నా స్థానం వేరే ఆడదానికి ఇచ్చేస్తావా? లేదా నీ స్థానంలోకి నా జీవితంలోకి ఎవడొచ్చి నా జీవితాన్ని కబళించబోతున్నాడో? నేనే ఎందుకు అంత కర్కోటకులైనటువంటి తల్లిదండ్రులకు పుట్టానో? భూమి మీద నాలాంటి ఆడపిల్లలు ఇంకా ఎంతమంది ఉన్నారో? భగవంతుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? నాకు ఈ బ్రతుకొద్దు, నాకు అసలు బతకాలని లేదో. దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అంటూ నేను ఎన్నాళ్ళు బ్రతకాలనే ఇలా ఇంకొక 20 రోజుల కాలం గడిచిపోయిందే. ఆ తర్వాత యజ్ఞ పాపం పిచ్చిదానిలాగా ఫోన్ కోసం వెతికి అలసిపోతే ఆ ఇంటికి ఒక
ముసలిది వస్తుంది పనిచేసేదే. ఆ ముసలిది ప్రత్యేకంగా యజ్ఞ గది క్లీన్ చేయటానికి, యజ్ఞ గదిలో అన్నీ సర్దటానికి అని చెప్పి వస్తుంది. అలా వచ్చిన ఆ ముసలి దానికి కాళ్ళు పట్టుకొని బతిమిలాడింది. దాని దగ్గర బొడ్లో కీప్యాడ్ ఫోన్ ఉంటే ఇమ్మనమని యజ్ఞ. అయితే ఆ ఫోన్ అది ఇచ్చి బయట ఎవరికి చెప్పకమ్మా చంపేస్తారు నన్ననే వెళ్ళి బయట నుంచొని కరెక్ట్గా 2 నిమిషాలమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కెమెరాలు ఉన్నాయి అని చెప్పి ఆ ముసలిది తలుపు దాగి బయట నుంచుంటే, ఏంటిక్కడ నువ్వు అమ్మాయి గారు బట్టలు మార్చుకుంటున్నానన్నారని సర్లే అనుకుంటూ అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు ఇంట్లో మందలు ఉన్నారు. కాస్త కూస్తా జనాలు వచ్చే చుట్టాలు పోయే చుట్టాలు మందలు ఉండేపాటికి ఆ ముసలి దానికి భయం వేస్తే యజ్ఞ గబా అర్జున్కి ఫోన్ చేసిందే. హలో అన్నాడు. ఆల్మోస్ట్ పిచ్చోడైపోయాడు, జీవోత్సవంలాగా అయిపోయాడు. తిండి లేదు, నిద్ర లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఎటు చూసినా యజ్ఞ నవ్వులే, ఎటు చూసినా యజ్ఞ జ్ఞాపకాలే. వెతికి విసిగి వేసారే అలిసిపోయి ఉన్న అర్జున్కి ఎడారిలో ఒయాసిస్సులాగా నేనేరా యజ్ఞని అనేపాటికి, యజ్ఞ ఏమైపోయావు, ఎలా ఉన్నావు అని అడిగితే, ముందు నేను చెప్పేది వినో, నువ్వు కంగారు పడకు అనే జరిగింది మొత్తం అర్జున్కి పూసగుచ్చినట్టు చెప్పి, నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు, ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలీదు, ఇక్కడికి నువ్వు వచ్చినా నన్ను బయటికి తీసుకురాలేవు, ఎందుకంటే వీళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు, వీళ్ళు చాలా పెద్ద కోటీశ్వరులు, నేను ఇక్కడ బందీనైపోయాను, నా జీవితం నా చేతుల్లో లేదు, వీళ్ళు నన్ను అడ్డమైన వాళ్ళతో చెడగొట్టిచ్చైనా గర్భవతిని చేద్దామని చూస్తున్నారు. నేను ప్రాణం పోయినా నా క్యారెక్టర్ని వదులుకోనని నీకు తెలుసు. తప్పుడు పనులు చెయ్యలేను. మేబీ ఈసారి మళ్ళీ నీకు ఫోన్ చేసే అవకాశం నాకు ఉండకపోవచ్చు. ఇక నా ప్రాణాలు నేను వదిలేయటానికి సిద్ధపడి నిన్ను మూవ్ ఆన్ అయిపోమందామని, నిన్ను పెళ్లి చేసుకోమని, నువ్వైనా హ్యాపీగా ఉండమని చెబుదామని నీకు కాల్ చేశాను. నేను ఎప్పటికీ మర్చిపోను. నేను నిన్ను మోసం చేయలేదు, నేను ద్రోహిని కాదు, ఇక్కడ నేను నరకం అనుభవిస్తున్నాను, వీడు గేఫెలో ఇలా నన్ను డబ్బులకి అమ్మేశారు అని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది. చెప్పిన తర్వాత అంతా దాంట్లో అర్జున్ చాలా తెలివైనవాడు కాబట్టి ఆ నరేష్ అనేవాడి ఫ్యామిలీ హిస్టరీ ఏంటని అడిగాడు యజ్ఞనే. ఇన్ని రోజుల్లో యజ్ఞ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ గురించి బాగానే తెలుసుకుంది. యజ్ఞ కూడా తెలివైందే కదా. ఆ పనిచేసే బామ్మని అడిగితే నరేష్ వాళ్ళ నాన్న పేరు ఇదని, అన్నలిదని, ఆ తర్వాత అక్క మొగుళ్ళు బావలిదని, వాళ్ళ అక్కలిదని, వాళ్ళ వదనలిదని, వాళ్ళ అమ్మిదని, ఆ తర్వాత వాళ్ళు ఉండేది ఈ ఊరని, ఈ ప్యాలెస్లో తన బందీని చేసేసారని, మొత్తం సీసీ కెమెరా విజిలెన్స్ ఉన్నాయని పూసగుచ్చినట్టు మొత్తం చెప్పి, అన్నం తింటలేదు, నీళ్లు తాగట్లేదని మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత ఈలోపు పనమ్మాయి బయట నుంచి తలుపులు బాత్తూ ఉండేసరికి, ఈ ఫోను ఇంకా నేను ఇచ్చేయాలి, ఉంటాను, నన్ను మర్చిపోరా, కాకపోతే ఒక అందమైన జ్ఞాపకంగా గుర్తుపెట్టుకో అర్జున్ అనే వెక్కి ఏడ్సి, మళ్ళీ ఈ ఫోన్కి ఫోన్ చేయకో, ఇచ్చిన ఆవిడకి ప్రమాదం అని చెప్పి ఆ ఫోన్ బామ్మకి ఇచ్చేసి ఆ అమ్మాయి చాలాసేపు ఏడ్చింది. అర్జున్ తలపట్టు కూర్చుండిపోయాడు. దుఃఖంతో కన్నీళ్ళు ఆగలేదు, పేగులు తెగిపోయేంత ఏడుపు వచ్చింది. నిజం చెప్పాలంటే ఎంతో అపురూపంగా చూసుకోవాలనుకున్న అమ్మాయి, ప్రాణానికి ప్రాణంలా ప్రేమించిన అమ్మాయి, ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ అలా క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. ఆ అమ్మాయి రావణాసురుడు రాక్షసుడు లాంటి వాడే లంకలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా బయటికి తెచ్చుకోవాలి, అసలు ఆ అమ్మాయిని ఎలా కాపాడాలి, తన దగ్గర ఎంత డబ్బు ఉందని అసలు ఏం చేయాలో అర్థం కాక తలపట్టు కూర్చునేసరికి తనక ఇంకా వాళ్ళు ఇస్తామన్న పేమెంటు ఇంకా అది క్యాష్ అవ్వలేదు, దానికి ఇంకా టైం ఉంది, తను వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టు తను రిటర్న్గా ఇస్తేనే వాళ్ళు ఆ అమౌంట్ అప్రూవ్ అయ్యేలాగా చేస్తారు. ఈలోగా ఏం చేయాలని ఆలోచిస్తూ జరిగిందంతా అమ్మా నాన్నలకి చెప్తే హతాశులైపోయి, అసలు ఇలాంటి అమ్మా నాన్నలు ఎక్కడన్నా ఉంటారా నాయన, ఎక్కడన్నా విన్నావా, ఇంతకన్నా పాపం ఉంటుందా, మేము అనుకుంటానే ఉన్నాం, నవ్వుతా తుళ్ళుతా సంతోషంగా లేగదోళ్ళలాగా ఉన్న పిల్ల చిలకలాగా నవ్వుతూ వెళ్ళింది ఆ రోజున కూడాను. తర్వాత కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడింది, అమ్మో ఎంతకైనా తగిన
తెలివైనోళ్ళు వీళ్ళని. వాళ్ళు అదిరిపోయి ఇప్పుడు ఏం చేయాలి నాన్న అంటే అర్జున్ ఫస్ట్ యజ్ఞ చెప్పిన డీటెయిల్స్ని బట్టి నరేష్ ఫ్యామిలీ హిస్టరీ మొత్తం గూగుల్లో సెర్చ్ చేశాడు. సెర్చ్ చేసిన తర్వాత ఒక ప్లాన్ అమలు చేసుకున్నాడు. మల్లేశ్వరరావు అప్పటి వరకు కూడా అర్జున్ కోసమని మొగుడు పెళ్ళాం రూపాయి కూడబెట్టి మ్యూచువల్స్లో కొంత డబ్బు కూడబెట్టి ఉంచారు. రాబోయే కోడల కోసమని ఆవిడ కొంత బంగారం చేపించి పెట్టుకుంది. వాళ్ళబ్బాయి ఏదో ఎలా ఒక ప్రాజెక్టులు చేస్తాడు, సక్సెస్ అవుతాడని వాళ్ళేం ఊహించుకోలేదు కదా. దాంతో ముందా డబ్బులు డ్రా చేయమన్నాడు. ఈశ్వర్ నా బంగారం మొత్తం అమ్మేయమన్నాడు. మొత్తం డబ్బు మల్లేశ్వరరావు దగ్గర పెట్టుకోమన్నాడు. ఆ తర్వాత వాళ్ళకి జరగబోయే ప్లాన్ ఏంటో చెప్పాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా దీన్ని మూవ్ చేయాలో వీళ్ళ వైపు నుంచే చేయాల్సినవన్నీ చెప్పాడు. ఆ తర్వాత యజ్ఞ ఇక ఒక రోజున గొంతు దాహం కట్టేసి కాసిన మంచినీళ్ళు తాగుదామని మెట్ల మీదుగా దిగొస్తుంటే ఎదురుగా అర్జున్ నిలబడున్నాడు. నిలబడి ఉండేసరికి అసలు తను కళ్ళతో చూస్తోంది నిజమా అబద్ధమా అని కళ్ళు బయర్లు గమ్మేసి తనకేమైనా ఎవరిని చూసినా అర్జున్లా కనపడుతున్నాడా అనే పరుగున అక్కడికి వచ్చేసరికి అప్పుడే ఆడపడుచు మొగుళ్ళు, తన మామ మొగుడు, వాడు పగలంతా కూడా మగాళ్లలో ఒక మగాడిగా చలామణి అవుతూ ఉంటాడు. రాత్రికి వాడి గదిలోకి మగాళ్ళు వస్తారు. దానికి తోడు వాడు ఆడదానిలాగా అలంకరించుకొని ఇల్లంతా డ్యాన్సులు వేస్తూ తిరుగుతూ ఉంటాడు. వాడి వైపు చూసిందే. వాడు ఏమీ ఎరగనట్టు మొహం పక్క తిప్పు కూర్చొని అర్జున్ వైపు అదే పనిగా చూస్తున్నాడు. కడుపులో తిప్పినట్టు అయిపోయి యజ్ఞకి వాంతులు కూడా అయిపోయినాయి. అక్కడికక్కడే అయిపోయిన తర్వాత ఏమీ చేయకుండానే అన్ని వాంతులు అయ్యేది నీకు అని అక్కడి నుంచి యజ్ఞ వాళ్ళ ఆడపడుచులు తోడుకోడళ్ళు వచ్చారు. వచ్చేసరికి ఎవరితను అని అడిగితే యజ్ఞ వాళ్ళ మావయ్య, యజ్ఞ వాళ్ళ బావలు, ఆడపడుచు మొగుళ్ళు. హీఈస్ అర్జున్, వెరీ టాలెంటెడ్, వెరీ ఇంటెలిజెంట్. తను చాలా పెద్ద చదువుకున్నాడు. చాలా పెద్ద టాలెంటెడ్ పర్సన్. అసలు మనలాంటి వాళ్ళకి దొరకాల్సిన వాడు కాదు. అనుకోకుండా మేము ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది ఆఫీసులో. అయితే 50th ప్లేస్లో ఉన్నటువంటి మన బిజినెస్ని తనకై తనే ఇంటర్వ్యూ ఇచ్చి ఒక జాబ్ కోసమని వచ్చిన వాడు 4 ది బెస్ట్ ప్లాన్స్ ఇచ్చాడు. వాటితో టాప్ 10లోకి వెళ్ళిపోద్ది మన బిజినెస్. అంత టాలెంటెడ్ పర్సన్ అయినా అతన్ని మనం పోనిస్తామా? దాంతోనే అతనికి నెలకి 4 లక్షల రూపాయలు జీతం ఇచ్చి మన ఆఫీసులోనే పెట్టుకుంటామని తీసుకొచ్చి పెట్టుకున్నాం. అయితే అతనికి ఈ ఊర్లో ఎక్కడుండాలో తెలియదు. అందుకని మన ఇంట్లోనే ఉంటాడని చెప్పి తీసుకొచ్చి మన ఇంట్లోనే ఒక రూమ్లో ఉండమన్నాం. గెస్ట్ రూమ్లో ఏర్పాట్లు చేయండి అతను ఉండటానికి అని చెప్తే ఓకే అని వాళ్ళంతా చాలా థ్యాంక్స్ అని చెప్పారు అర్జున్కి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల దగ్గర ఎవరెవరు ఉంటున్నారు, బయట ఎంతమంది సెక్యూరిటీ, ఆ తర్వాత ఎవరెవరు పని వాళ్ళు ఉంటున్నారు, ఏ రూమ్లో యజ్ఞ ఉంటుంది, ఏ రూమ్లో నరేష్ ఉంటాడు, ఏ రూముల్లో ఎవరెవరు ఉంటారు, పిల్లలు ఎంతమంది, పిల్లలు ఎక్కడ ఉంటారో మొత్తం మ్యాపింగ్ అంతా కూడా కవర్ చేసుకొచ్చేసాడు అర్జున్. కళ్ళతోనే యజ్ఞని పలకరించి టెన్షన్ పడొద్దని, అలాగే తను యజ్ఞని అలా ధైర్యంగా ఉండమన్నట్టు కళ్ళతో నేనున్నానన్నట్టు సైగ చేశాడు. ఆ తర్వాత సీసీ కెమెరాలో పనిచేయకుండా తనకున్న టెక్నాలజీతో వాటిని అర్ధరాత్రి పూట వర్క్ చేయటం ఆపిచ్చేసి ముందు యజ్ఞ రూమ్లోకి వెళ్ళాడు. తలుపు తీసింది, గట్టిగా కౌగిలించుకొని ముద్దులు పెట్టుకున్న తర్వాత దగ్గరికి తీసుకున్నాడు. ధైర్యంగా ఉండమన్నాడు. నటించాలి ఇప్పుడు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే అని చెప్పాడు. ఏం చెయ్యాలో కూడా ఆమెకి చెప్పాడు. తినాలన్నాడు, భయపడకూడదన్నాడు, ధైర్యంగా ఉండాలని చెప్పాడు. ఈరోజు ఒక అపాయం మన దాకా వచ్చిందంటే దీన్ని మనం దాటలేకపోతే కనుక మన లైఫ్ ఇక్కడితోనే ఆగిపోతే నేను నిన్ను వదులుకోవాలి అనుకోవటం లేదు. మనకున్న తెలివితేటలు టాలెంట్ అంతా ఉపయోగించి ఇక్కడి నుంచి తప్పుకోవాలంటే నేను చెప్పినట్టు నువ్వు వినాలి అని చెప్పాడు. సడేనంది యజ్ఞ. ఆ తర్వాత నుంచి అర్జున్ వాళ్ళ ఇంట్లో ఒకటిగా కలిసిపోయాడు. వాళ్ళతో కలిసి టిఫిన్ తినటం, ఆఫీస్కి వెళ్ళి రావటం, వాళ్ళతో పాటు కలిసి భోంచేయటం, ఈవినింగ్ వర్క్ చేసుకుంటూ లాన్లో కూర్చోవటం, అక్కడి నుంచి యజ్ఞ వైపు చూడటం, చుట్టూ అన్నిటినీ చూడటం, అవన్నీ కూడా అసలు సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి ఇంచ్ బై ఇంచ్ పిన్ బై పిన్ ఇంట్లో ఎవరెవరు ఉంటారు మొత్తం అవపోసన పట్టడం మొదలుపెట్టాడు. అయితే ఈలోగా యజ్ఞకి ఏదైతే చెప్పాడో అర్జున్ అలా ఒక రోజున కిందకు వచ్చింది, నాకు ఆకలేస్తుంది అని. వచ్చేసరికి తెచ్చి పెట్టవే దానికి అని 10 రకాలు తీసుకొచ్చి పెడితే ఎందుకు వచ్చిన బాధ
బాధలు చెప్పు, ఎందుకు కడుపు మార్చుకుంటున్నావు చెప్పు, ఇప్పుడు ఏం కావాలి నీకు, ఏం లేదని చెప్పు, నీకు ఇగో ఇన్ని నగలున్నాయి, ఇంత డబ్బు ఉంది, హాయిగా అనుభవించవే, నీకు ఏం వద్దు ఏమివ్వం, కడుపు నిండా తిను, హాయిగా సుఖపడు, వాడిని పిలిపించి ఈ నిమిషం కావాలంటే ఆ నిమిషం నీ గదిలోకి పంపుతావు, సుఖపడు, మేము వద్దన్నామా నిన్నేమైనా మేము వేరు చేసి చూస్తామన్నామా అనే పాటికి ముందు ఎక్కి ఎక్కి ఏడ్చిందే. అమ్మా నాన్నలు మోసం చేసి ద్రోహం చేశారు అందే. అన్న తరువాత ఇక నీ అమ్మ బాబుల గురించే చెప్పాలే, నీతిమాలిన మంద, నీ పెద్దక్కని ₹1,00,00,000 అమ్మారు, నీ రెండో అక్కని 2 కోట్లకు అమ్మారు, నీదింకా లాభసాటి బేరం తగిలింది మాదే, దాంతో నిన్ను అమ్మేసి పోయారు. ఆ బ్రోకర్ గాడికి ఆ బ్రోతల దానికి ఎలా పుట్టారే, అసలు మీరు అనకూడదలే, కానీ అడవిలో ఉన్న మృగాలకు కూడా పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అలాంటి దరిద్రపు మంద, వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకోవటం తప్ప మీ గురించి పట్టించుకొని మంద అనేసరికి నిజంగానే నా ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నేను ఉండొచ్చా అని అడిగింది యజ్ఞ. ఎందుకు ఉండకూడదు అన్న తర్వాత మీరు నన్ను నేనేదో తప్పు చేసినట్టు, తప్పుడు పని చేసినట్టు చూడరుగా, క్యారెక్టర్లెస్ దాన్ని అయినట్టు, అబ్బో అక్కడ దాకా వస్తే ఎవడు వర్జినమ్మా, ఎవడు క్యారెక్టర్లు ఉన్నాడంటావు, మీ ఆడపడుచు మొగుళ్ళు రోజు 2-3 పిలిపించుకుంటారు, మీ మామయ్య పిలిపించుకుంటాడు, అలాగనుకుంటే గనక మీ బావలు వెళ్తూ ఉంటారు అమ్మాయిలతో, ఇక ఆడవాళ్ళం కాబట్టి మేము నగలు చీరలు లగ్జరీలు అలా అప్పుడప్పుడు ఏదో ఇక ట్రిప్పులకి వెళ్ళి సరిపెట్టేసుకుంటాం, మొగుళ్ళుగా వీళ్ళు మమ్మల్ని సుఖపెడుతున్నారు అనే దాంతో, పిల్లలు పుట్టేశారు అనే దాంతో, ఎందుకంటామే మేము నిన్ను అన్నాక, నిజంగా ఆ నగలన్నీ నావేనా, నిజంగా ఆ బట్టలన్నీ నావేనా, తర్వాత అయినా దగ్గర నుంచి లాగేసుకోరా, చీచి అయ్యేందే, దానికి 100 రెట్లు కొని పెడతాను నేను నీకు, అయ్యయ్యో కావాలంటే నీ వార్డ్రోబ్ నిండా డబ్బులు కూడా పెట్టించాను, ఒక అరలో హ్యాపీగా నీకు కావలసినవి ఆన్లైన్లో పర్చేస్ చేసుకో, ఎవడొద్దన్నాడే, కావాలంటే మేము వద్దంటామా ఏంటి, కాకపోతే నువ్వు ఒకళ్ళనో ఇద్దరినో కన్నదాకా నీ చేతికి ఫోన్ ఇవ్వలేము, మేము అంత తొందరగా ఎవరిని నమ్మలేము అమ్మాయి అని చెప్పిన తర్వాత, సరే నన్ను ఆలోచించుకోనివ్వండి అన్నాక అర్జున్ అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఒక వారం రోజులు ఆలోచించుకుంటున్నట్టు, ఒకటే మూల కూర్చున్నట్టు, ఇక నరేష్ వైపు చూస్తున్నట్టు, నరేష్ని కూడా వెళ్ళి చెప్పమన్నారు, పిల్లల్ని కనమని, నిన్ను కొట్టనని తిట్టనని చెప్పమంటే చెప్పాడు. చెప్పేసరికి నిజంగా కొట్టవుగా నన్ను అని అడిగితే, లేదు నిజంగా కొట్టను, పిల్లల్ని కనిచ్చేసేయి నువ్వు, నేనే నీతో కన్నానని చెప్పాలి, నువ్వు మనిద్దరం చాలా రొమాంటిక్ అని చెప్పాలి, ఫోటోషూట్ కూడా చేయించుకుందాం, ప్రెగ్నెన్సీ షూట్ కూడా అనేపాటికి అర్జున్కి కడుపు మండిపోయి, ఈలోపు ఇక యజ్ఞకి కన్నెరికం చేసేవాడు అక్కడికి వచ్చాడు. నీకు అస్సలు నేను పెయిన్ కలగనివ్వను, బాధ కలగనివ్వను, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తాను, నువ్వు నన్ను కొట్టినా తిట్టినా, నువ్వు నన్ను ఏం చేసినా సరే రఫ్గా మాత్రం హ్యాండిల్ చెయ్యను, నిన్ను చాలా సెన్సిటివ్గా చూసుకుంటాను రా అని వాడు చెప్పేసరికి అందరూ కలిసే యజ్ఞని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారో అన్నీ చూస్తూనే ఒళ్ళు మండిపోయి వాళ్ళని నరికేయాలన్నంత కోపం వచ్చి, ఇప్పుడు తను తొందరపడినా జరగరాంది ఏదో ఒకటి జరుగుద్దనే దాంతో సైలెంట్గా చూస్తూ ఇక యజ్ఞకి సైగ చేశాడు. దాంతో యజ్ఞ, సరే ఈ రాత్రికి అతన్ని నా గదిలోకి పంపించండి, నా ఫ్లోర్లో ఎవరూ ఉండొద్దు, నాకు ప్రైవసీ కావాలి, నా గదిలో నుంచే నేను మ్యూజిక్ లేనిదే ఏ పని చేయలేను, ఏవైనా సౌండ్స్ వినపడితే నాకు అనీజీగా ఉంటుంది, నాకు రొమాంటిక్ లైఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, మీరు నన్ను తప్పుగా అనుకోరు కదో అంటే, చీచే మేము అసలు ఆ ఫ్లోర్లో కూడా రాము, వీడు తప్ప ఎవరు రారు అని చెప్పిన తర్వాత, సాయంత్రానికి రెడీగా ఉండు నేను వస్తాను అని చెప్పిన తర్వాత ఇక సందకాడే యజ్ఞని శోభనం పెళ్లి కూతురులాగా రెడీ చేశారు. చేసిన తర్వాత గదిలోకి పంపించారు. పంపించిన తర్వాత ఆ తర్వాత వాడొచ్చాడు. మొదటిసారి కలయిక కాబట్టి వీళ్ళు ముహూర్తం పెట్టించారు. రాత్రి 11:55కి ఇద్దరు కలవాలని. అయితే 10:30కే ఇంట్లో వాళ్ళంతా గదుల్లోకి వెళ్ళిపోయి, మగాళ్ళు ఆల్రెడీ బయట తిరుగుబోతు వెధవలు కాబట్టి ముసలోడితో సహా ముసలోడు అల్లుళ్ళు కొడుకులు తిరగటానికి వెళ్ళిపోతే, నరేష్ గాడు ఎవరో 4 అబ్బాయిలను వేసుకొని వాడు ఇక రిసార్ట్లో వాళ్ళతో కులకటానికని వాడు వెళ్ళిపోయాడు. ఇంట్లో ఆడగుంపే ఉన్నారు. పనోళ్ళంతా సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయారు. ఇదే ఆదన అనుకొని
చెప్పగానే ఇక యజ్ఞ గదిలోకి వాడిని పంపించారు వీళ్ళు. వెనకాలే వెళ్ళాడు అర్జున్. వెళ్ళిన తర్వాత తలుపు పక్కనే దాక్కున్నాడు. ముందే దాక్కున్న తర్వాత వాడు గదిలోకి వెళ్ళగానే ఇక యజ్ఞ మీద పడి క్లోజ్ అవ్వబోతే ఆగు అనే బాగా మ్యూజిక్ పెట్టి సౌండ్ పెట్టింది. దీనికి అన్నిటికీ కంగారే, ఇది సౌండ్ లేనిది ఏమీ చేయదు అనుకుంటా. ఈ జనరేషన్ వాళ్ళు కదా, ప్రతిదానికి మ్యూజిక్ కావాలి వీళ్ళకని ఏం జరుగుతుందో గదిలో అని కింద మెలికలు తిరిగిపోవటం మొదలుపెట్టి లేడీస్ అన్నీ. ఈలోపు వెనక నుంచి అర్జున్ వాడిని పడేసి తుక్కు కింద కొట్టి తలకాయ పగలగొట్టి నోట్లో గుడ్డలు గుక్కి యజ్ఞ అర్జున్ కలిసి వాడిని కాళ్ళు చేతులు కట్టేసి ఒక మూలకి ఇసిరేశారు. ఆ తరువాత కిటికీలో నుంచి దిగటానికి అర్జున్ ముందే ఏర్పాట్లు చేస్తుంటే అక్కడి నుంచి ముందు యజ్ఞని దింపేసి తను దిగాడు. దిగిన తర్వాత సీసీ కెమెరాలు ఆల్రెడీ పనిచేయకుండా చేసే వచ్చాడు పైకి వచ్చేటప్పుడు. దాంతో బ్యాక్ సైడ్న ఆల్రెడీ ఒక డోరు ఓపెన్ చేయించే ఉంచాడు. అది కానీ దాటేశారా ఇక డైరెక్ట్గా ఎయిర్పోర్టే. ఈలోపు అర్జున్ యజ్ఞని తీసుకుని ఆ బ్యాక్ సైడ్ డోర్లో నుంచి తప్పుకొని సందు చివర పెట్టి ఉంచినటువంటి కారులో యజ్ఞని పడేసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేశాడు కూడాను. అయితే బయట తిరుగుబోతు వాళ్ళతో తిరిగి వచ్చినటువంటి మగాళ్ళు వచ్చి రాగానే ఏమే పని జరిగిపోయిందా అనేసరికి ఏమో ఈ దరిద్రుడు బయటికి రాలేదు అనేసరికి అందరూ కలిసి పైకి వెళ్ళి తలుపు కొట్టి ఏరా అయిపోయిందా అంటే మూలుగుడు వినపడుతుండేసరికి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే మీరు ఒకడిని నమ్మి తీసుకొచ్చారు కదా, వాడు దాన్ని లేపుకొని వెళ్ళాడు, వాడు దాన్ని ప్రియుడు అనుకుంటాను, నన్ను పడేసి కొట్టి కట్టేసిపోయారు ఇద్దరు అనేసరికి ఎక్కడికి రా వాళ్ళు వెళ్ళేది అని వీళ్ళు ఎత్తుక్కుంటూ వెళ్ళేసరికి ఆల్రెడీ అర్జున్ ఫ్లైట్ ఎక్కేయటం వాళ్ళ ఊర్లో ల్యాండ్ అయిపోవటం కూడా జరిగిపోయింది. వెళ్ళటం అర్జును యజ్ఞని తీసుకొని మల్లేశ్వరరావుకి చెప్పుంచింది అదే ఆల్రెడీ మీడియా వాళ్ళకి. దాంతోపాటు ఇక చాలా పెద్ద లాయర్లని ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ చేయమనమని చెప్పి తన మ్యూచువల్లో పెట్టినటువంటి డబ్బులు పెట్టి చాలా టాప్ మోస్ట్ లాయర్ని ఒక ఆయన్ని హైర్ చేసుకొని ఉంచుకున్నారు. యజ్ఞని ముందు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కేసు పెట్టించి ప్రూఫ్లన్నీ ఇచ్చి మళ్ళీ పోలీసులను కూడా నమ్మటానికి వెళ్ళేదని కొన్ని ప్రూఫ్లు వాళ్ళ దగ్గర ఉంచుకొని కొన్ని ప్రూఫ్లు లాయర్కి ఇచ్చి ఆ తర్వాత మీడియా వాళ్ళని పిలిపించి మీడియా వాళ్ళకి ఇచ్చి జరిగింది మొత్తం చెప్పేపాటికి లైవ్ అప్డేట్స్ లైవ్ టెలికాస్ట్ అవ్వటం మొదలైన న్యూస్ ఛానళ్ళలో వాసవి భారతి కూడా చూసి వాళ్ళ మొగుళ్ళు కూడా చూసే మొత్తం ఊళ్ళో జనాలందరూ ప్రపంచమంతా వరల్డ్ వైడ్గా చూసే ముక్కు మీద వేలేసుకున్నారు. ఇలాంటి అమ్మా నాన్నల్ని నరేష్ ఫ్యామిలీని చూసే ఆ తర్వాత యజ్ఞని తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి లాయర్ వాద ప్రతివాదాలు వాదించడం మొదలు పెడితే నరేష్ గే ఫెలో కాదన్నారు. టెస్టింగ్కి పంపిస్తే నరేష్ గే అని కన్ఫామ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళిన వాడేమి అర్జున్ అక్కడ ఖాళీగా లేడు. వీళ్ళందరూ మాట్లాడుకున్న ఈ నరేష్ ఫ్యామిలీ నరేష్ యజ్ఞని కొట్టడం, ఆ తర్వాత ఒకడు రావటం యజ్ఞని సుఖపెడతానని చెప్పటం, ఆ తర్వాత ఎందుకు వచ్చిన గొడవ వాడితో సుఖపడమని వీళ్ళందరూ అంటాం, నగలు చూపించటం చీరలు చూపించడం మీ అమ్మా నాన్నకి ఇచ్చామని చెప్పటం పిల్లల్ని కనమని చెప్పటం మొత్తం వీడియోలు తీసి రెడీగా పెట్టుకొని అవన్నీ కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు. ఒకటి ఆ అమ్మాయిని అమ్మా నాన్నలే అలా మోసం చేసి తీసుకెళ్ళటం మేజర్ అయిన అమ్మాయిని మొదటి తప్పు, ఇష్టం లేని పెళ్లి చేయటం రెండో తప్పు, ఇక ఆ అమ్మాయిని అమ్మేయటం పరమ పైశాచికమైనటువంటి పనిని వెంకటలక్ష్మి నాగరాజుని ఎక్కడున్నా పట్టుకురమ్మని పోలీసులను పంపించి పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళని తుక్కురాక కొట్టమని చెప్పి ఆ తర్వాత వాళ్ళకి లైఫ్ వేసింది కోర్టు. దాంతోపాటు గేఫెలో అయ్యుండి ఆ విషయాన్ని దాచిపెట్టి ఒక అమ్మాయిని అన్యాయంగా బలవంతంగా పెళ్లి చేసుకోవటమే కాకుండా ఆ అమ్మాయిని శారీరక నరకానికి గురి చేసి మానసిక పరంగా ఆ అమ్మాయిని హింస పెట్టి పైగా ఆ అమ్మాయిని ఇష్టం లేకుండా వేరే మగాడితో ఆ అమ్మాయిని గర్భవతిని చేయించాలని సంతానవతిని చేయించాలని ఆ విషయం బయటికి రాకుండా ఆ అమ్మాయిని హౌస్ అరెస్ట్ చేసి టార్చర్ చేయటం తప్పని నరేష్ ఫ్యామిలీ మొత్తానికి కూడా శిక్షలు విధించారు. అర్జున్ వెళ్ళినట్టు ఉండకుండా నరేష్ వాళ్ళ ఆఫీసుకు కూడా వెళ్ళటం మొదలుపెట్టాడు కాబట్టి వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్లు అన్నిటి గురించి కూడా చెప్పేపాటికి మీడియాలో హోరెత్తిపోయి వాళ్ళ బిజినెస్లు కూడా చాలా వరకు క్లోజ్ అయిపోయినాయి. దాంతో నరేష్కి వచ్చేటటువంటి వాటాలో నుంచే 30% యజ్ఞకి వచ్చేలాగా కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది యజ్ఞకి ఎలిమనీ కింద. ఇక విడాకులు కూడా మంజూరు చేసేసింది కోర్టు. ఇలా ఫ్యామిలీ మొత్తం జైలుకి వెళ్ళి కూర్చున్నారు. ఆ
తర్వాత ఇక అర్జున్ ఇంకా లేటు చేయకూడదు అనే దాంతో ముందు యజ్ఞం తీసుకెళ్ళి డైరెక్ట్గా గుళ్ళో పెళ్లి చేసేసుకొని ఆ తర్వాత పెళ్లి రిజిస్టర్ చేయించేసుకొని ఆ తర్వాత ముందు వెంటనే హనీమూన్కి వెళ్ళి ఫస్ట్ నైట్లు కూడా సెక్యూరిటీ కింద కంప్లీట్ చేయించేసుకొని ఆ తర్వాత యజ్ఞని తీసుకొని ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత తనకు వచ్చిన డబ్బుల్లో హాఫ్ అమౌంట్ యజ్ఞ ఉంచుకొని మిగతా అన్నీ కూడా తనలాగా దిక్కులేనటువంటి ఆడపిల్లలు ఉండేటటువంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి దాంతోపాటు కొంత అమౌంట్ గుళ్ళు గోపురాలకి దేవుడే కాపాడాడు కాబట్టి వాళ్ళకిచ్చి కొంత పేద పిల్లల చదువుల కోసం అని ఇచ్చి అక్కడి నుంచి అర్జున్తో కలిసి అర్జున్ ప్రాజెక్ట్ చేసేది అసలు చాలా దూరం కాబట్టి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు సక్సెస్ అయింది. సబ్మిట్ చేశారు ఇద్దరు. సబ్మిట్ చేసిన తర్వాత అబ్రాడ్ వెళ్ళమని అబ్రాడ్లో దీని గురించి ఆల్రెడీ మేము ఆ ఆఫీసులో కొన్నాళ్ళు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒక 10 years పాటు వెళ్ళాల్సి ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్తే అర్జున్ యజ్ఞ వెళుతూ ఈశ్వరి మల్లేశ్వరరావును కూడా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫారెన్లో ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని అత్తామామలతో తను ప్రేమించిన భర్తతో సంతోషంగా ఉంటూ కొన్నాళ్ళకి యజ్ఞకి పాప బాబు పుట్టారు. ఈశ్వరి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళొస్తూ కోట్లల్లో సంపాదనను ఆర్జిస్తూ మల్లేశ్వరరావు ఇంట్లో పై ఎత్తున అన్నీ చూసుకుంటూ అలా వాళ్ళ ఫ్యామిలీ ప్రస్తుతానికి ఫారెన్లో సెటిల్ అయ్యారు. కొన్నాళ్ళ తర్వాత ఇండియా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదంటే అబ్రాడ్లోనే ఉండిపోవచ్చు అని చెప్తే మళ్ళీ ఇండియా వెళ్ళాలని వాళ్ళు అసలు అనుకోలేదు. ఎందుకంటే కొన్ని చేదు జ్ఞాపకాలకి కొంతమంది దుష్టత్వం ఉన్నటువంటి మనుషులకి శత్రువులకి దూరంగా ఉండటమే మంచిదని పర్మనెంట్గా ఉంటానని చెప్పేశాడు అర్జున్ అక్కడే. దాంతో అక్కడున్న ఆఫీస్ బాధ్యతలన్నీ కూడా అర్జున్ టేక్ ఓవర్ చేసుకోమని అప్పచెప్పేశారు వాళ్ళు. ఇక అర్జున్ యజ్ఞ పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతూ అక్కడ ఆనందంగా వాళ్ళ కాపురం వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. విలువలేని పెళ్ళి అమ్మా నాన్నలు ఆ అమ్మాయి జీవితంలోకి తీసుకురావాలని చూసినా ఆ అమ్మాయి జీవితాలు అల్లకల్లోలం చేయాలని చూసినా అర్జున్ నిజమైన ప్రేమ ఏదైతే ఉందో ఈశ్వరి మల్లేశ్వరరావులో ఉన్న తల్లి తండ్రుల్లో ఉండే గొప్ప మనసు ఏదైతే ఉందో ఆ అమ్మాయిని అతనికి భార్యని చేసింది, వాళ్ళ కోడల్ని చేసింది. ఆ అమ్మాయి కన్న కలలన్నిటినీ నిజం చేసే ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకున్నటువంటి పెళ్ళికి ఎక్కడా లేని విలువని తీసుకొచ్చాడు దేవుడు. ఎంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జిఆర్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.